సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మన జీవితాలు మనం పరీక్షించుకుని వ్యక్తిగతంగా ప్రభు యొక్క సన్నిధిలో ప్రభువుని ఆరాధన చేయకమునుపు, ప్రభువుని గణపరచకమునుపు లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాలు అందరం కలిసి చదువు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16-17 వచనాలు. మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టే కదా, మనం విరుచు రొట్టె తినట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనమందరం ఆ ఒక్క రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో మనం చూస్తున్నటువంటి కోణంలో ఆయన శరీరం గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. గత 2 వారాలుగా యేసు ప్రభువు వారి యొక్క శరీరం గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. సో ఆరాధన వర్తమానంలో యేసు ప్రభువు వారి యొక్క శరీరం గురించి చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఆయన శరీరం అభిషేకించడానికి, ఆయన శరీరంను అభిషేకించడానికి అత్తరును ఎలా తీసుకొచ్చిందంటే ఒకే 7 అనుభవాలు మనం చూస్తూ వచ్చాం. గుర్తుందా? చూస్తే చెప్తాలే, చెప్పండి. మొదటిగా అది సుగంధ ద్రవ్యములతో తీసుకురాబడి అంత సువాసనతో కూడిదిగా తీసుకురాబడుతూ వచ్చింది. 2 ఏం చేయబడిందమ్మా? చలవరాత కరెక్టేనా? 3 క్రయధనంతో తీసుకురాబడుతూ వచ్చింది. సరే, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇప్పుడు గుర్తులేవు కాబట్టి వదిలే, అడిగినా కానీ నాకుండా జ్ఞానం కూడా పోయిద్ది. సరే, దేవుని వాక్యాన్ని చూసినట్టు ఈ వారం నూతన అనుభవం మనం చూద్దాం. ఏంటి అనుభవం ఏంటంటే, అత్తరు గురించి కొన్ని విషయాలు, ఆ యొక్క శరీరాన్ని అభిషేకించినటువంటి అనుభవం గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. సో ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ఆయన శరీరాన్ని మనం చూస్తున్నాం. ఈ శరీరం ఏం చేయబడిందంటే ఆ శరీరం మీద అత్తరు పోయబడిన అనుభవాన్ని మనం చూస్తూ వచ్చాం. సో ఈ అత్తరు గురించి, అత్తరు ప్రభు శరీరం దగ్గరకు తీసుకురాబడుతూ వచ్చింది, అత్తరు ప్రభు శరీరం మీద పోయబడుతూ వచ్చింది. సో ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, ఒకే శరీరం, సో ఈ ఒక్క శరీరం మీద అత్తరు పోయబడుతూ వచ్చింది. సో అత్తరు అంటే ఏంటి? అత్తరు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అర్థమవుతుంది. మీరు మందిరానికి వచ్చి ఎంతవరకు నేర్చుకుంటున్నారు అన్నది, ఎంతవరకు నేర్చుకుంటున్నారో, ఎంతవరకు జ్ఞాపశక్తి ఉందో అందరి గురించి చెబుతున్నా. మీ అందరి గురించి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. 2 వారాల నుంచి దాని గురించి దరిదాపు 28 పాయింట్లు చెప్పుకుంటూ వస్తుంటే ఇంకా నా మొహంగా చూస్తున్నారు మీరు. ఆరాధన అత్తరంటే ఏంటంటే ఏం నేర్చుకుంటున్నామో ఏంటో గుర్తుపెట్టుకోవాలేదు. మందిరానికి వచ్చేమి వెళ్తున్నాం అంటే కాదు. ఎందుకు మందిరానికి వచ్చేది? హాజరేసుకోవడానికి మందిరానికి వచ్చేది. దేవుని మందిరంలో హాజరేసుకోవడానికి కాదు కదా. చెప్పిన వాక్యం మనసులో పెట్టుకుని దాని ప్రకారం జీవించడానికే కదా. వాక్యమే గుర్తు లేకపోతే ఇంకా మందిరంకి వచ్చే ఉపయోగం ఏంటి? మనం అడిగితేనే నా మొహం యొక్క చూస్తారు. నేనే చెప్పాలా మళ్ళీ, లేదా నువ్వే చెప్పుకోనా? ఏదైనా వాక్యం చెప్పారంటే మనసులో పెట్టుకోవాలి, ఏదో వచ్చి వెళ్తున్నామని కాదు, నా యొక్క చూస్తాం కాదు. కాబట్టి శరీరము అన్నది ఇంపార్టెంట్. ఆ శరీరం మీద పోయబడినటువంటి అత్తరు, అత్తరు అంటే దేని సాదృశ్యంగా ఉందంటే ఆరాధనకు సాదృశ్యమైనది. సో అత్తరు అన్నదానికి అర్థం ఏంటంటే, దాని యొక్క సాదృశ్యమైన విధానం ఏంటంటే ఆరాధన. సో ఇక్కడ గమనించాల్సినటువంటి సందర్భం ఏంటంటే, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే అత్తరు ప్రభు శరీరం దగ్గరకు తీసుకురాబడిన తర్వాత జరిగినవి ఏంటి? సో ఇక్కడ మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకురావాలి. ఆ అత్తరు అనేది ప్రభు యొక్క శరీరం దగ్గరకు తీసుకురాబడుతూ వచ్చింది. తీసుకురాబడిన తర్వాత జరిగినవి ఏంటి? ఇక దాని గురించి కొన్ని విషయాలు చూసినట్లయితే బైబిల్లో కొన్ని లేఖన భాగాలు ఉంటాయి. ఎక్కువ చెప్పినా కానీ మీకు గుర్తుంటలేదు కాబట్టి అనవసరం, క్లుప్తంగానే చెప్పి ముగిచ్చేస్తాను. రండి, ప్రభు యొక్క నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా మరి కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. ఆరాధన వర్తమానం కొరకై దాసుడి కానీ యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కానీ యజమానురాల వైపు చూస్తున్నట్లు మాకు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం మన గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాత్రం మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయించండి. మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ
దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడన్న మాటను బట్టి స్తోత్రాలు. అయితే మీ శరీరాన్ని మా కొరకై ప్రభు ముందుగా అభిషేకించబడిన అనుభవాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. ఆ యొక్క శరీరం మేము భుజించక మునుపు ఆ శరీరం ఆరాధించబడింది కాబట్టి ఆరాధించబడినటువంటి ఆ శరీరమును మీకు మహిమకరంగా ఆరాధించినట్టు సాయించండి. అయితే ప్రభు ఆ శరీరంలో పాలు పొనకు మునుపు ఆ శరీరంలో పాలు పంపులు పొందక మునుపు ప్రభు మిమ్మల్ని ఆరాధించబోతున్న సాయించండి. అయితే మిమ్మల్ని ఆరాధించడం కొరకై ఎట్లా మిమ్మల్ని ఆరాధించాలో, ఎలా మిమ్మల్ని ఆరాధించాలో నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించి మహిమ పొందండి. మాతో మీరు మాట్లాడండి, మీ చిత్తం బయలుపరచండి, మీ ఉద్దేశాలు బయలుపరచండి తండ్రి. దేవా, ఈ వర్తమానం ధ్యానించడం కొరకే మానవుని జ్ఞానమైన నా జ్ఞానం, నా మాటలన్నీ తీసివేయండి తండ్రి. ఏది మాట్లాడినా నీ పరలోకపు మాటలు, నీ చిత్తానుసారమైన మాటలు మాట్లాడండి తండ్రి. నా సొంత మాటలు కూడా ఏమి రాకుండా కాపాడమని నీ నడిపింపు, నీ అభిషేకాన్ని కోరుకుంటూ మరొకసారి మాకు కాదు యెహోవా మాకు కాదు నీ కృపాసత్యం బట్టి నీ నామానికి మహిమ కలుగును గాక. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మీరు మాట్లాడండి. వచ్చి నీ ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని తరబెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో వారిని సకాలం నడిపించండి. ఎవరికి టపాయిలకి ఇల్లు జరగకుండా సహాయం చేసి ముందున్న సమయం అంతా మాకు దీవెనకరంగా చేయమని, పరిచర్యంతో దీవించి మహిమ పొందమని దేవా వచ్చి నీ ప్రజలను బట్టి స్తుతిస్తూ మేము కూడా భౌతికంగా ఎంత బలహీనమైన మీ కృపచేత దినదినము మీరు బలపరుస్తున్నందుకు వందనాలు. ఇక ముందు బలపరిచే దేవుడు అందుకే స్తుతిస్తూ ముందున్న సమయంతో దీవించమని, ఈ పరిచర్య దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని దేవా, మేము మిమ్మల్ని ఆరాధించేది కూడా మీకు మహిమకరంగా ఉండినట్లు మా హృదయాలకు అవసరమైన వర్తమానం పరలోకం నుండి అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో చెప్పబడుతున్నటువంటి మాట అత్తరు అంటే ఆయన శరీరం, ఒకటై ఉన్న ఆయన శరీరం. సో ఆయన శరీరం గురించి, ఆ శరీరాన్ని భుజించే దాని గురించే మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి వచ్చే వారం నుండి మరలా మార్పు చెందుతూ యథాస్థితిలోనే జీవం కలిగిన వారి గురించి మనం ధ్యానించుకుంటాం. సో ఇప్పుడు చూసే మాట ఏంటంటే, దేవుని వాక్యం అంటే మనమందరం ఆ ఒక్క రొట్టెలో పాలు పోచుకొంచున్నాం. దేంట్లో అండి? ఒక్క రొట్టె. రొట్టె అంటే ఏంటి? ప్రభువారి శరీరాన్ని సాదృశ్యమైనది. ఏంటి? ప్రభువారి శరీరానికి సాదృశ్యమైనది. ఈ ప్రభువారి శరీరాన్ని మనం భుజించక మునుపు ఆ ప్రభువారి శరీరం ఎలా ఉందండి? అది అత్తరపోయబడుతుంది ఆ శరీరం మీద. సో ఆ శరీరము అత్తరపోయబడిందంటే అది అభిషేకించబడిందని అర్థం. అయితే అత్తరు ప్రభు శరీరం దగ్గరకు తీసుకురాబడినప్పుడు ఆ ప్రభు శరీరాన్ని దగ్గర తీసుకొచ్చిన తర్వాత, లేదా ఆ అత్తరు ప్రభు శరీరం దగ్గరకు తీసుకురాబడిన తర్వాత జరిగినవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఎందుకంటే వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వాటి అనుభవాలు మనం తెలుసుకున్నప్పుడు ఆ అత్తరు బుడ్డి, ఒక మాటలో చెప్పాలంటే అర్థమవుతుందండి, ఒక అత్తరు బుడ్డి ఉంది కదా, అది ప్రభు దగ్గర తీసుకురాక మునుపు దాని విధానం వేరుగుంది. సో అత్తరు బుడ్డి తీసుకున్న తర్వాత జరిగినవి ఏంటన్నది మనం చూడాలి. ఏంటిది? ఆ అత్తరు బుడ్డి ఆ స్త్రీ కొన్న తర్వాత జరిగినవి ఏంటంటే, లేదా ఆ స్త్రీ అత్తరు బుడ్డిని తీసుకుని అత్తరు బుడ్డిని ప్రభు శరీరం దగ్గర తీసుకురాబడిన తర్వాత జరిగినవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు చెప్పవచ్చు. సో దాంట్లో మొదటి మాటను మనం చూసినట్టయితే రండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 7వ వచనం. యేసు బేతనియాలో కుష్ఠిరోగి అయిన సీమోని ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరబుడిని తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమును కూర్చుండగా దాన్ని ఆయన తల మీద పోసాను. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, ఆమె ఇక్కడ రాయబడి ఉన్న మాట చూసినట్టే ఏమో రాయబడుతూ వచ్చింది, ఒక స్త్రీ మిక్కిలి విలువ కలిగిన అత్తరబుడి తీసుకుని ఆయన వద్దకు వచ్చిన అనుభవం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఈ అత్తరు యొక్క విధానం, ఈరోజు నేను చెప్పే 7 పాయింట్లు ఇంతకుముందు చెప్పిన వాటితో సంబంధం ఉండదు. కావాలని మీరు చెక్ చేసుకోండి నోట్బుక్లో కూడా, మీరు రాసుకున్న బుక్లో కూడా. కాబట్టి దేవుని వాక్యం చూసినట్టయితే, బైబిల్ చెబుతున్నటువంటి మాటను చూసినట్టయితే అత్తరు బుడ్డి, ఈ అత్తరు అన్నది ప్రభు శరీరం దగ్గరకు తీసుకురాబడిన తర్వాత జరిగింది ఏంటంటే, ఇది మొదటిగా చూస్తున్నాం. వాస్తవాన్ని తీసుకురాక ముందుగానే తీసుకొచ్చిన తర్వాత జరిగింది కూడా మనం చూసినట్టయితే అది విలువ కలిగినదిగా ఉంటూ వస్తుంది. ఈ అత్తరు బుడ్డి ఎలా ఉందండి? విలువ కలిగినదిగా ఉంది. కాబట్టి ఈ అత్తరు బుడ్డి విలువ కలిగినటువంటి ప్రభు దగ్గరికి తీసుకురాబడుతూ వచ్చింది. ఎక్కడ తీసుకురాబడుతూ వచ్చింది? విలువ కలిగినటువంటి ప్రభు దగ్గరికి. ఈ అత్తరు బుడ్డి మనం జాగ్రత్త గమనించినట్లయితే అది రాయబడుతున్నమాట, మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని. సో ఈ అత్తరు బుడ్డి ఎలాంటిది? మిక్కిలి విలువ కలిగింది అంటే చాలా విలువైనటువంటి ధనముతో సమకూర్చబడినటువంటి అత్తరు బుడ్డిది. సో విలువ కలిగిన దాన్ని ఎవరి దగ్గర తీసుకొచ్చింది? విలువ కలిగిన అత్తరు బుడ్డి విలువైన ప్రభు దగ్గర తీసుకొచ్చింది.
అందుకే బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, ముత్యములు ఎవరి ముందర పెట్టకూడదు? ముత్యములు పందుల ముందర పెడితే ఏమైంది? దాని విలువ తెలియదు, దాని యొక్క స్వరూపంలో ఉన్న మాధుర్యం ఏంటి, అది వాటికి ఉన్నటువంటి వైభోగం ఏంటి, వాటికి ఉన్న ఘనత ఏందన్నది తెలియదు. తద్వారా ఏం జరుగుతూ వచ్చింది చెప్పండి? పంది ముక్కుకో బంగారం పెట్టాం, ఏమైతే చెప్పండి మీరే? పంది ముక్కుకు బంగారం పెడితే ఏమైందంటే ఏం కాదు, బంగారంగానే ఉండేది, కాకపోతే దానికి ఏమైంది? మొత్తం బురద అవుతూ వచ్చింది. కానీ ఇక్కడ సన్నివేశం ఏంటంటే విలువ కలిగినటువంటి అత్తరు బుడ్డి ఏమి ఎక్కడ తీసుకొచ్చింది? అపవిత్రమైనదో పందుల దగ్గరకు తీసుకెళ్ళి పెట్టలా. ఎవరి దగ్గర తీసుకొచ్చింది? ప్రభు దగ్గర, విలువైనటువంటి ప్రభు దగ్గర తీసుకొచ్చింది. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? ఆమె అత్తరు దేని సాదృశ్యంగా ఉందంటే ఆరాధన సాదృశ్యంగా ఉంది. తన ఆరాధన ఎవరి దగ్గర తీసుకొచ్చింది? ఆరాధన పొందడానికి విలువైన ప్రభు దగ్గర తీసుకొచ్చింది. ఇదిగో ఘనత ప్రభావాలు పొందనర్హుడు, ఆరాధనకు యోగ్యుడు అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అంటే ఆయన మనం చేసే ఆరాధన పొందటానికి యోగ్యమైనటువంటి వాడు, విలువ కలిగినటువంటి వాడు, దానికి అర్హమైన వాడు, దానికి క్వాలిఫికేషన్ కలిగిన వాడు. ఒక ఆరాధన పొందటానికి యోగ్యమైన ప్రభు దగ్గరికి మానవుడు ఆరాధించినప్పుడు ఆరాధనని అంగీకరించడానికి, ఆరాధనకి అర్హుడైనటువంటి ప్రభు దగ్గరికి ఏం చేసింది? తన ఆరాధనని తీసుకొచ్చింది. విలువైన తన ఆరాధన జీవితాన్ని చాలా జాగ్రత్తగా ప్రభు దగ్గర తీసుకొచ్చి ఏం చేస్తుంది? ప్రభువా, ఇదిగో నేను ఎంతో విలువ పెట్టుకున్నాను, ఇది నీ దగ్గరికి తీసుకొచ్చాను, ప్రజలందరూ చూపించి డంపా కొట్టుకుంటుందా? ఇది నేను తీసుకొచ్చాను ప్రభా, ఇది చాలా విలువైంది అని ప్రజలందరూ చెప్పుకుంటుందా? లేదు. ఏం చేస్తుంది చెప్పండి? ఆ విలువైనటువంటి తీసుకొచ్చి ప్రభు దగ్గరికి తీసుకొస్తుంది. అంటే విలువైనదిగా కనపడుతుంది. ప్రభు దగ్గర తీసుకొచ్చి దాని గురించి తర్వాత చూస్తాం. ఏమవుతుందండి? ఒక విలువైన ఆరాధన తన జీవితంలో ఉంది. ఒక విలువైన ఆరాధన తన యొక్క హృదయంలో సమకూర్చబడినదిగా ఉంటుంది. సో ఈ ఆరాధనే ప్రభు యొక్క పాదముల దగ్గర తీసుకురాబడిన అనుభవాన్ని చూస్తున్నాం. ఇక్కడ గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, మిక్కిలి విలువైనటువంటిది ఆరాధన. ఎలాంటిదంటే మిక్కిలి విలువైనది. ఎలాంటిదండి ఈ ఆరాధన? మిక్కిలి విలువైనటువంటి. సో విలువైనటువంటి ఈ ఆరాధనని మనం పందుల దగ్గర పెట్టినా, వ్యర్థమైన వాటి దగ్గర పెట్టినా, పనికిమాలిన వాటి దగ్గర పెట్టినా అది పనికిరాదు. సో ఇక్కడ గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, ఈ ఆరాధన ఈ అత్తరుని ప్రభు యొక్క శరీరం దగ్గర తీసుకురాబడిన తర్వాత జరిగింది ఏంటంటే, ఈ విలువైన ఆరాధనగా చేయబడింది. సో అంత ముందు అది విలువ లేనిదిగా ఉండొచ్చు. సార్ విలువ లేనిది కాదు, విలువ కలిగింది ఉందా? ప్రభు యొక్క విలువకు అది సహపాటిది కాదు. కానీ ఇప్పుడు ఆమె తీసుకొచ్చిన తర్వాత ఆమె చేతిలో ఆ విలువైనది ఉంటుందో ఏం జరుగుతూ వచ్చింది? ఆ విలువైన అత్తరు ఏం చేస్తుంది? ఇంకా విలువ కలిగేందుకు అయిపోతూ వచ్చింది. మిక్కిలి విలువైన అత్తర చాలా విలువైనదిగా చేయబడుతూ వచ్చింది. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక ఆరాధన అన్నది చాలా ఘనమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన దగ్గర ఉన్న ఆరాధన, మన దగ్గర ఉంటున్నటువంటి ఆరాధన, ఈ ఆరాధన ఎలాంటిది? చాలా విలువైనది. ఎలాంటిదండి? చాలా విలువైనది. అందరికీ లేని ధన్యత. ఈ ఆరాధనలో ఉన్న మాధుర్యం చూడండి. నేను ఎవరి గురించి తప్పుగానను కానీ అనేకమైన డినామినేషన్లు ఉంటూ వచ్చినాయి. కానీ కొందరు ఏం చేస్తారంటే పాటల ద్వారా దేవుని ఆరాధన చేస్తారు, కొందరు కేకల ద్వారా దేవుని ఆరాధన చేస్తారు, కొందరు అరుపులతో ఆరాధన చేస్తారు. చూసారు ఎప్పుడైనా ఆరాధనలో? అనుభవాలు ఉండేలేండి, లేకుండా ఉంటాయి. అన్నిటికీ తిరిగే చివరికి ఇక్కడికి వచ్చాం. కాబట్టి కొన్ని ఆరాధనలు చూసినట్టయితే కేకలు వేస్తారు, అరుపులు పెడతారు, ఇంకా పాటల ద్వారా ఆరాధన చేస్తున్నాం అంటారు. సరే మంచిదే, వాళ్ళకి ఇచ్చిన తలాంతులు, వాళ్ళకి ఇచ్చిన అనుభవం అది. కానీ ఒక విధానం మనం గమనించినట్టయితే వాక్య వెలుగులో ఆరాధన అన్నది చాలా గొప్ప విలువైనది. ఎలాంటిదండి? చాలా గొప్ప విలువైనది. ఇక్కడ గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, ఆమె తీసుకురాబడిన తర్వాత ఆమె యొక్క ఆరాధన దేవుని దృష్టిలో ఎలా ఉంది? చాలా విలువైనదిగా ఉంటుంది. ఆ తీసుకురాబడిన తర్వాత ఏమవుతుందంటే, ఆ యొక్క ఆరాధన మిక్కిలి విలువైన ఆరాధన చాలా ఎక్కువ ఘనమైనదిగా, చాలా విలువైన ఆరాధనగా చేయబడుతూ వస్తుంది. ఇది మొదటి కోణం. ఈ రెండో కోణాన్ని చూసినట్టయితే, అత్తరు ప్రభు శరీరం దగ్గరకు తీసుకురాబడిన తర్వాత జరిగినది ఏంటి? మొట్టమొదటిగా అది మిక్కిలి విలువైనదిగా ఉంది, తర్వాత చాలా విలువైనదిగా చేయబడుతుంది. రెండోదిగా చూసినట్టయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 7వ వచనంలోనే ఇక్కడ రాయబడిన రెండో మాటను మనం గమనించినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది? 7వ వచనంలో రెండో మాట, ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డిని తీసుకొని ఆయన వద్దకు వచ్చి. సో ఈ అత్తరు ప్రభు శరీరం కొరకై ఆమె ఏం చేసిందండి? రెండోదిగా
ప్రభువు దగ్గరకు తీసుకురావడానికి ఇష్టపడుతుంది. ఓ మాటలో చెప్పాలంటే ఈ యొక్క అనుభవాన్ని చూసినట్టయితే ప్రభు యొక్క తల మీద ఆమె పోసెను అంటే ప్రభు యొద్దకు తీసుకురాబడినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఈ ఆరాధన ఏం చేయబడుతుందంటే ఒకటి విలువైనదిగా ఉంది, రెండోది ఈ ఆరాధన ఏం చేస్తుందండి, ప్రభు యొద్దకు తీసుకురాబడుతుంది. చూడండి, ఒకటే మొదటిది కాదు విలువైన ఆరాధన, రెండోదిగా ఏం చేయబడుతుంది, ఆయన వద్దకు తీసుకురాబడుతుంది ఈ ఆరాధన. ఎత్తరు ప్రభు దగ్గర తీసుకురాబడిందంటే అత్తరు ఏంటంటే ఆరాధనే. ఏం చూసుకున్నా ఎత్తుకున్నా మీకు దొరకవయ్యి చెప్పట్లే, నేను కొత్తగా చెబుతున్నా. కాబట్టి ఈ ఆరాధన ఎలాంటిది నేను మీకంటే జ్ఞానవంతుడిని, ఎక్కడే పాయింట్ చెప్పానో అది లేనిదే మళ్ళీ రాస్తా తప్పక ఉండదు రాయను. మళ్ళీ మీరు ఎంత ఇక్కడ కాదు ఇంటికి ఇక్కడ ఇప్పుడు మనసు పెట్టొద్దు, ఇంటికి వెళ్ళిన తర్వాత తిరగండి, మళ్ళీ చెప్పాడేమో చెప్పిందే చెబితే మళ్ళీ ఫోన్ చేయండి, అప్పుడు నేను చెబుతా. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఈ ఆరాధన చాలా గొప్పది, ఇది మిక్కిలి విలువైన ఆరాధన. రెండోదిగా ప్రభు దగ్గరికి తీసుకురాబడినటువంటి ఆరాధన. ఎలాంటి ఆరాధన అండి ఇది, ప్రభు దగ్గరికి తీసుకురాబడింది. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి సన్నివేశం ఏంటంటే ఆయన యొద్దకు తీసుకురాబడినటువంటి ఆరాధన మనం చూస్తున్నాం. ఈ అత్తరు బుడ్డి ప్రభు యొక్క దగ్గరకు వచ్చినప్పుడు అది ప్రభు దగ్గరికి తీసుకురాబడుతుంది. ఎక్కడ తీసుకురాబడుతుందండి, ఒక మాట చూడండి, ప్రభు దగ్గర ఎవరున్నారు అని అంటే శిష్యులు ఉన్నారు. ఎవరున్నారు, శిష్యులు ఉన్నారు. ఈ శిష్యుల్లో ఒక వ్యక్తి ప్రథమమైన వాడు ఉన్నాడు. ఎవరా వ్యక్తి, శిష్యుల్లో ప్రథమైనటువంటి స్థానంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఒక విషయంలో. ఎవరైనా అంటారని నాకు తెలుసు, ఇస్కరియోతు యోధ. సో ఆయన ఏ విషయంలో ప్రధానమైన వాడుకుంటాడు, సొంకం కాదు కానుకలకు సంబంధించినటువంటి సంచితో సిద్ధంగా ఉన్నాడు. సో ఆయన దగ్గర ఏముంది, ధనపు సంచి ఉన్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సో ఒక కోణం చెప్పాలంటే ఆయన దగ్గర అదే ఉంటుంది, ఎందుకంటే ఆయన ధనానికి ప్రాముఖ్యత ఇచ్చినవాడు కానీ ప్రభువు ప్రాముఖ్యత కాదు. ఈ స్త్రీ ఏం చేసింది, తీసుకొచ్చి ఆయనకి ఇచ్చిందా, ఈ అత్తరుబుడ్డి తీసుకోయి అంటే ఈయనేం చేస్తాడు, తీసుకున్న తర్వాత ఈయన మొదటే దొంగ స్వభావం మంచి స్వభావం లేనివాడు, మంచి మనస్తత్వం లేనివాడు, ప్రభువుకు తెలియకుండా ప్రభువుకి మంచి ఇస్తే ఏం చేస్తాడు, దాన్ని తీసుకెళ్ళి పక్కనోడికి మళ్ళీ తీసుకెళ్ళి యేసు ప్రభువుని అమ్మేసినాడు. అత్తరుని అమ్మేడా, మనుషుల మనస్తత్వాలు తెలుసు, ఒక రకంగా ఒక కోణంలో ఉండే ఇంకో రకంగా ఎలా ఉంటారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే మనుషుల గురించి కాదు ఇక్కడ కావాల్సింది, ప్రభువుని గురించి. ఈ అత్తరు ఏం చేయబడుతూ వచ్చిందా, ఆయనకి ఇవ్వాల, ఇస్కరియోతు యోధాకి ఇవ్వబడుతూ వచ్చిందా, ఇస్కరియోతు యోధాకి అత్తరు ఇవ్వబడాల. మరి ఎవరి దగ్గర తీసుకురాబడుతూ వచ్చింది, డైరెక్ట్ ప్రభు దగ్గరికి తీసుకురాబడుతూ వచ్చింది. మధ్యవర్తి లేడు ఇక్కడిక. అంటే మనం చేసే ఆరాధనకి ఇక మధ్యవర్తి అవసరంలా, ఇక మధ్యవర్తితో సంబంధం లేదు. మధ్యవర్తి ఉండి మనం చేసే ఆరాధన తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు చూడగా మన సమాధాన బలైనా పాప పరిహారార్థ బలైనా ఇంకా అపరాధ పరిహారార్థ బలైనా సరే ఒకప్పుడు దేవాలయం దగ్గర తీసుకొచ్చినప్పుడు యాజకుడు దాన్ని తీసుకుని మన నిమిత్తమై దేవుని సన్నిధిలో దాన్ని బలర్పించి ఆ రక్తాన్ని తీసుకెళ్లి బలిపీఠం ప్రోక్షించి ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలో కానీ అక్కడ ప్రోక్షించిన అనుభవం చూస్తున్నాం. అంటే మధ్యవర్తి పాత నిబంధనలో ఉన్నాడు, కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి మధ్యవర్తి అన్నది తీసివేయబడింది. ఇప్పుడు ఏం చేయబడుతూ వచ్చింది, డైరెక్ట్ మానవుడు దేవుణ్ణి ఆరాధించేటటువంటి అనుభవం ఇవ్వబడుతూ వచ్చింది. అదే ఇక్కడ కనబడుతూ వచ్చింది. ఈమె అత్తరు ప్రభు దగ్గర తీసుకురావడం ద్వారా ఒక మనిషి మరొక మనిషి ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళకోకుండా మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా ప్రభువుని ఆరాధించే ఆ సన్నివేశాన్ని ఇక్కడ కనబరచబడుతూ వస్తుంది. సో డైరెక్ట్గా ఒక మనిషి దేవుని ఆరాధించగలుగుతున్నాడంటే కారణం ఏంటి, దేవునికి మానవునికి మధ్యలో మధ్యవర్తిగా యేసు ప్రభువుని ఏం చేశాడు, మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, మరి మధ్యవర్తి లేడు కదా ఈయన ఎట్లా ఉన్నాడంటే, ఈయన మధ్యవర్తి కాదు. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి మనకి సమాధాన పరిచి దేవునితో ఏకం చేయడానికి దేవుని కుమారుడిగా ఉన్నాడు. మధ్యవర్తి అన్నవాడు మన బంధువులు ఉండడు. మధ్యవర్తి అనేవాడు మన బంధువులు ఉంటాడా చెప్పండి. ఇప్పుడు నేను ఒక స్థలం కొనాలి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, వేరే అతను స్థలం అమ్ముతున్నాడు, నా ఇంట్లోని పంపించి మధ్యవర్తి చేసుకుంటే ఏం చేస్తాడు, నా పక్షానే చెబుతాడు కదా, నా పక్షానే వాదిస్తాడు, ఇంకా తక్కువ అంటాడు. అదే మధ్యవర్తి ఉంటే ఇరువురిని ఏం చేస్తాడు, సరి సమానమే తక్కువ. సో మధ్యవర్తి అనే వ్యక్తి వేరు. ఈయన ఏంటంటే దేవుని కుమారుడు, కానీ ఈయన ఏం చేశాడు, మానవుల్ని డైరెక్ట్గా దేవుని ఆరాధించే ధన్యత మానవుడికి ఇచ్చేసాడు. ఒకప్పుడు మనం ఈ దేవాలయంలోకి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని ఆరాధించే అనుభవం మనకు లేదు, కానీ ఈ స్త్రీ అత్తరుబుడ్డి యేసు ప్రభు దగ్గర తీసుకురావడం ద్వారా ఇప్పుడు మనకు బయలుపరచబడిన అనుభవం ఏంటంటే మధ్యవర్తి లేడే కదా ప్రభుని ఆరాధించడానికి. యేసు ప్రభు వారిని మనం ఆరాధించడానికి మధ్యవర్తి లేడక మరి ఏం చేయబడుతూ వచ్చింది,
ఇక యేసు ప్రభుకి మనకు మధ్యలో మధ్యవర్తి ఎవరు ఉండరు? డైరెక్ట్గా ప్రభుని మనం ఆరాధన చేస్తాం. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, అత్తరు ప్రభు శరీరం దగ్గర తీసుకురాబడిన తర్వాత, ఒకటి అది విలువైనదిగా, మిక్కిలి విలువ కలిగిన అత్తరు చాలా విలువైనదిగా చేయబడింది. రెండు, ప్రభు దగ్గర తీసుకురావటం ద్వారా డైరెక్ట్గా ప్రభుని ఆరాధిస్తున్నటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. మధ్యవర్తి లేడక డైరెక్ట్గా ప్రభుని ఆరాధిస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఇక మూడోదిగా చూస్తున్నట్టయితే, ఇట్టి ఆరాధన మనం చేయటం కొరకై యేసు ప్రభువారు మన కొరకై కలువరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూసినట్టయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 10వ వచనం. చాలు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం, ఆ స్త్రీ అత్తరు బుడ్డిని తీసుకొని చేసిన పనులు ఏంటంటే, మొదటిగా ఆ స్త్రీ అత్తరు బుడ్డిని తీసుకుని ఏం చేసింది? మిక్కిలి విలువైన దాన్ని ప్రభు దగ్గర తీసుకొచ్చింది, మిక్కిలి విలువైనదిగా చేయబడింది. రెండు, ప్రభు యొద్దకు వచ్చి ప్రభుని ఆరాధించినటువంటి అనుభవం ఉంది. అంటే ఆమె జీవితంలో మధ్యవర్తి లేడు, డైరెక్ట్ ప్రభుని ఆరాధన చేస్తుంది. రెండు, ఈ స్త్రీ ఆ యొక్క అత్తరును తీసుకున్న తర్వాత తీసుకుని ఏం చేస్తుందంటే, మూడో మాట ఏం చేస్తుంది? ఆయన నిమిత్తం ఒక మంచి కార్యం కొరకై దాన్ని ఏం చేస్తుంది? వాడుతుంది. ఒక మంచి కార్యం కొరకే వాడుతుంది. అంటే ఆమె తీసుకున్నటువంటి అత్తరు, ఆమె కొన్న అత్తరు దేనికి ఉపయోగపడుతుంది? అది దేని కొరకు కొంది? ఒక మంచి కార్యం కొరకు కొంది. దేని కొరకండి? ఒక మంచి కార్యం కొరకు కొంది. ఆ మంచి కార్యం ఏంటన్నది తర్వాత మనకు అర్థమైంది. యేసుప్రభువారిని అర్థమవటం కాదు, యేసుప్రభువారిని ఆరాధించడమే ఒక మంచి కార్యం. ఈరోజు మన జీవితంలో ఏదైనా ఒక మంచి చేస్తున్నామంటే, ఏదైనా మన జీవితంలో ఒక మంచి ఉందంటే, అది మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి కలువరిసిలో ప్రాణం పెట్టిన యేసుప్రభువారిని ఆరాధించడమే అది మంచి కార్యం. ఈ స్త్రీ ఆ అత్తరుని ఏం చేసిందండి? మంచి కార్యం కొరకు వాడుతుంది. అంటే ఆరాధన అన్నది కూడా ఒక ప్రభు కొరకు వాడుతుంది. అంటే మంచివాడు, మంచి కార్యం ఎవరిలో ఉందంటే ప్రభువులోనే ఉంది. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆ స్త్రీ ఏం చేస్తుందండి? ఆయన నిమిత్తమే ఒక మంచి కార్యం కొరకు వాడుతుంది. ఆ అత్తరు తీసుకురాబడిన తర్వాత అది విలువైనదిగా చేయబడింది. అత్తరు ఆయన దగ్గరికి తీసుకురాబడిన తర్వాత మధ్యవర్తి లేకుండా ఆయన దగ్గర తీసుకురాబడి విలువ కలిగిందిగా, ఘనమైనదిగా ఉంటుంది ఆరాధన. మూడోదిగా అత్తరు తీసుకురాబడిన తర్వాత ఏం జరుగుతుందంటే, అది మంచి కార్యం కొరకు వాడబడుతుంది. ఏం చేయబడుతుందండి? మంచి కార్యం కొరకు. మనం చేసే ఆరాధన ఎలా ఉండాలంటే ఒక మంచి కరంగా ఉండాలి. మనం చేసే ఆరాధన దేవునికి దేవునికి మహిమకరంగా, మనకు మేలుకరంగా, మన జీవితాల్లో మంచి చేయడానికి ఉండాలి. ఆరాధన ద్వారా కూడా చాలా మంచి కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. ఆరాధన ద్వారా కూడా మన జీవితంలో చాలా మంచి కార్యాలు జరుగుతాయి. చాలాసార్లు మనకు ఆరాధన చేయటం రాకే మనం మంచి చేయలేకపోతున్నాం. మనం జీవితంలో ఎప్పుడైనా మంచి పని ఒకటి చేసామంటే ఏం చెబుతాం? ఏం చెబుతాం చెప్పండి? ఏం చేశారు? పెళ్లి చేసావా? అది మంచి పనా? కొన్ని రోజులుగా వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటే మనల్ని తిట్టుకుంటారు పెళ్లి చేసిన వాళ్ళని. అందుకే ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూడటానికి కూడా వెనకడుగు వేస్తున్నాను నేను చోట్ల. ఎందుకంటే చేసిన తర్వాత ఏ తలనొప్పులు వస్తాయో. ఇక ఆయన ఉన్నాడు, ఆ దినాల్లో ఆయనే చేసిపోయాడు, మా నెత్తిన ఈ కుంపి పట్టాడు అంటారు. అందుకే పెళ్లి సంబంధాలు కూడా చోట్ల వదిలిపడేసారు, చూడండి కూడా. సో ఎందుకు చూడండి అంటే, మీరు చూసుకుంటే పెళ్లి చేయటం తప్ప లేదు. ఇక చూడను చేసామనుకోండి, ఎటు నుంచే తలనొప్పి వచ్చిందో తెలియదు కదా. ఆయన ఉన్నాడు, ఆయన ఉండే చూశాడు, ఆయనే పెళ్లి సంబంధం చూశాడు, ఆయనే చేశాడు, మాకు ఈ తలనొప్పి పెట్టాడు, మా నెత్తి మీద ఇది వేసాడు అంటారు. బాగున్నంతకాలం ఈడు గుర్తురాడు. ఎవరు? మేలు చేసినోడు గుర్తురాడు. ఏదన్నా తేడా వచ్చి ఇద్దరి మధ్యలో గొడవ వచ్చింది అనుకో, అదిగో ఆయన ఉన్నాడు చూసావా ఆ పాస్టర్, ఆయనే చేసాడు ఇదంతా. మరి మేలు చేసినప్పుడు ఆయన గుర్తురాడు కదా. ఎందుకు ఈ తలనొప్పి? ఒకటి చేత మాట అనిపించుకునే బ్రతుకు మాకు ఎందుకు? సైలెంట్గా కూర్చుంటే ఎవరు బాధలు పడతారు, అంతే కదా. సో అందుకే విడిచిపెట్టేస్తాను. అసలు చూడడం ఇక చెప్పినాక ఎవరు చెప్పినా చూడడం, దాంట్లో డిసైడ్ లేదు, కన్ఫర్మ్. కాబట్టి ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మీరు ఏదన్నా అనుకోండి నాకు అవసరం, ఈ యొక్క అత్తరు ఒక మంచి కార్యం కొరకు వాడబడుతుంది. పెళ్ళి అనేది మంచిదే కదా, తర్వాత పెళ్లి చేసుకున్నవాడు తెలిసిద్ది, దాని గురించి మనకు వద్దు బెరదా. కాబట్టి ఇక్కడ మంచి కార్యం ఏంటంటే ఆరాధించడం, దేవుని మహిమపరచడం, దేవుని స్తుతించడం. మన జీవితాల్లో ఏదైనా ఒక మంచి కార్యం చేసామంటే అది పెళ్ళి కాదు. పెళ్ళిలో ఇంకో మాట ఉంటుంది, 100 అబద్ధాలు ఆడైనా ఏం చేయాలి? అబద్ధం ఆడింది మంచిదైద్దా దేవుని దృష్టిలో? నువ్వు అబద్ధం ఆడి పెళ్లి చేస్తే అది మంచిదా? మరి పెళ్ళి అట్ట మంచిది? ఏదో ఒక అబద్ధం ఆడతాం, వాడు తిరిగిపోతూ తాగుబోతూ. అయినా మనం ఏమంటాం? చాలా మంచోడు,
మంచోడు మంచితనం అంతా రోజు బయటపడిపోయింది. అప్పుడు ఈ మంచోడు ఏమైపోయాడు అప్పుడు? అందుకనే అబద్ధం ఆడి పెళ్లి చేస్తాం కాబట్టి అది మంచిది కాదు నా దృష్టిలో. దైవ చిత్తంలో చేస్తే అది ఘనమైనది. కానీ ఇక్కడ మంచి కార్యం ఏంటంటే, ఒక మాట చెప్పాలంటే, ఒక మంచి కార్యం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం. మన హృదయం మన జీవితాల్లో మన కొరకే ప్రభు యేసుక్రీస్తు ప్రభు కలువరిశిలో చేసిన త్యాగాన్ని మనం గుర్తెరిగి, ఆ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం విషయమై మన జీవితంలో జరిగిన ఆ యొక్క లోతైన రక్షణ కార్యాన్ని బట్టి ప్రభువుని ఆరాధించడానికి మన హృదయంలో ఆరాధన సిద్ధపరచుకుని దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి ఆరాధించడమే మనం ప్రభు నిమిత్తమే చేసిన మంచి కార్యము. ఏంటా మంచి కార్యం? ఆరాధించడమే. ప్రభువుని ఆరాధించడమే ఒక మంచి కార్యం. ప్రభువుని స్తుతించడమే ఒక మంచి కార్యం. ఇంకా మంచి కార్యం అంటే వాక్య వెలుగులో ప్రభువుని ఆరాధించడమే ఒక మంచి కార్యం. ఎట్టబడితే అట్లా ఆరాధన చేసుకుంటానంటే కుదరదు. నా ఇష్టం వచ్చిన నేను ఆరాధన చేసుకుంటాను కాదు. నువ్వు మంచి కార్యం చేస్తున్నావంటే అదేంటంటే, నువ్వు తీసుకొచ్చిన అత్తరు ఎలా ఉండాలంటే ఒక మంచి కార్యం కొరకు వాడబడాలి. నీ ఆరాధన దేవునికి మహిమకరంగా వాడబడినప్పుడు అది మంచి కార్యం. అంటే ఏదో ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపోతున్నానంటే కాదు. మరి ఆరాధన మొట్టమొదటిగా అత్తరు ప్రభు దగ్గర తీసుకురాబడుతూ వచ్చింది. ఈ అత్తరుని గురించి చూసినట్లయితే మొట్టమొదటిగా అది విలువైనదిగా చేయబడింది. మిక్కిలి విలువైన దాన్ని ఇంకా బాగా విలువైనదిగా అయింది. 2, ఆయనతో తీసుకురాబడుతూ వచ్చింది. మధ్యవర్తి లేకుండా ప్రభుని ఆరాధించబడుతూ వస్తుంది. 3, ఒక మంచి కార్యం అంటే ప్రభు నిమిత్తమైన ఒక మంచి ఆ కార్యం కొరకై ఆరాధన వాడబడుతూ వచ్చింది. అంటే ప్రభువుని గణపరచడానికి, ఆయన మరణ భూస్థాపనని ఆరాధించడం కొరకే వాడబడుతూ వచ్చింది. 4వదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 7వ వచనంలోనే ఇంకో మాట ఉంది. సరే, కాబట్టి ఇక్కడ 4వ కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి 4వ మాట? ఏంటంటే ఆయన తల మీద పొయ్యబడినది. ఏమైందండి అత్తరు? ఇక్కడ చూసినట్టయితే ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తర బొడ్డు తీసుకుని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనం కూర్చుండగా ఆయన తల మీద పోస్తాను. అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి 4వ కోణం ఏంటంటే ఆయన తల మీద పొయ్యబడిన అనుభవం. అంటే అర్థం ఏంటండి చెప్పండి? ఆయన తల మీద పోయబడిన ఆయన తల మీద పోయబడినటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఆమె తన ఆరాధన ద్వారా ప్రభువుని ఘనపరుస్తూ వస్తుంది. సమస్తం కూడా తన ఆరాధనలో ఎవరు ప్రకాశిస్తున్నారంటే, ఒక మాటలో చెప్పాలంటే ప్రభువే ప్రకాశిస్తున్నాడు. చూడండి, అది ఆ యొక్క విలువైనటువంటి అత్తర్ని ఆమె ప్రభు తల మీద పోసింది అని అంటే అర్థం ఏంటంటే, పూర్తిగా 100% ఆమె ఏం చేస్తుంది? ప్రభువుని మాత్రమే ఆరాధన చేస్తుంది. అక్కడ ప్రభువుని మాత్రమే ఆరాధన చేస్తుంది. ఏ ప్రభు అయితే తన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి వచ్చాడో, ఏ ప్రభు అయితే తన కొరకు ప్రాణం పెట్టాడో, ఏ ప్రభు అయితే తన కొరకే రక్తం కార్చాడో, కూర్చోన్నా వంటకేనా తర్వాత వెళ్ళొచ్చు, కూర్చో ఆరాధన అయింది. కానీ ఏ ప్రభు అయితే ఈ లోకానికి వచ్చి మానవాళి పాపాల కొరకు ఖైదనం చెల్లించి తన పాపాల నిమిత్తమే బలి అవటానికి సిద్ధంగా ఉన్నాడు, ఆ ప్రభువుని సంపూర్ణంగా ఆరాధన చేస్తుంది. అది అర్థం. ఏమైనా పడుతూ వచ్చిందండి? ఆరాధన అంటే తల మీద పోస్తుందంటే ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? తల మీద పోసింది. తల మీద పోసిన తర్వాత ఏం చేస్తుంది? ఆమె తన తల వెంట్రుకలతో కాలు తుడుస్తుంది. అంటే అర్థం ఏంటి? సంపూర్తిగా, సమృద్ధిగా, కొరత లేకుండా ప్రభువుని ఆరాధన చేస్తూ వచ్చింది ఆమె. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆమె యొక్క ఆరాధన అత్తరు ప్రభు దగ్గరికి తీసుకురావడం ద్వారా సమృద్ధిగా ప్రభువుని ఏం చేస్తుంది? ఆమె కొరత లేకుండా ఆరాధన చేస్తుంది. ఇంకా ఆమె ఆరాధనలో సమృద్ధిగా ప్రభు మాత్రమే మహిమ పొందుతూ వస్తున్నాడు, ప్రభు మాత్రమే ఘనపరచబడుతూ వస్తున్నాడు. ఇట్టి ఆరాధన చేయడానికి కారణం ఏంటి? ప్రభు యొక్క కార్యం, ప్రభు చేసినటువంటి అద్భుతాలు, ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు ఆమె జీవితాలు ఏమవుతుందండి? ప్రభువుని సంపూర్తిగా ఆరాధన చేస్తుంది, సమృద్ధిగా ఆరాధన చేస్తుంది. ఒకసారి మనం ఆరాధన చేస్తాం, సగం ఆరాధన చేస్తాం. సగం అంటే టైం అయిపోయిందని కాదు. సగం అంటే మనం చేసే ఆరాధనలో సంపూర్తిగా ప్రభు ఉండడు. కొంత మనవత్వం, కొంత మనం నడిచొచ్చిన క్రియలు వస్తాయి, కొంత మన జీవితం వచ్చింది. లాస్ట్లో ఎక్కడో 4వ భాగంలో యేసు ప్రభు అంటాడు. ఆరాధన అంటే నువ్వు నేను కనబడకూడదు, దాంట్లో నేను కనబడకూడదు. ఆమె ఏం చేసింది? ఆ తల మీద పోసిందంటే పూర్తిగా ప్రభువుని మాత్రమే గణపరచడానికి ఇష్టపడింది. అత్తరు తీసుకెళ్ళి ఏ పేతురుకో, ఏ యాకోబుకో, యోహానుకో, ఇస్కరియోతు యోధాకి ఇచ్చిందా?
కొద్దిగా మీరు కూడా రాసుకోండి, సువాసన వచ్చిందని. ఆ సువాసన, ఆ ఘనత, ఆ మహిమ, ఈ ఆరాధనకి యోగ్యుడు ఎవరైనా ఉన్నాడంటే ప్రభువైన యేసు ప్రభువే. అంటే సమృద్ధిగా తాను చేసే ఆరాధన మరెవ్వరికి చెందనివ్వకోకుండా ఆయనకు మాత్రమే చెందేటట్టు ఆరాధన చేస్తుంది. అదే బైబిల్లో ఉంది. నా మహిమను ఏం చెబుతున్నాడండి? నా మహిమను విగ్రహాలకు చెందనివని అన్నాడు. అంటే తన మహిమ, తను ఆరాధించే అనుభవం వేరే వాటికి వెళ్ళనివని అన్నాడు. ఆయన అన్నాడు కాబట్టి ఈ స్త్రీ ఏం చేసింది? ఆ వాక్య వెలుగులో ఆయన దగ్గర తీసుకొచ్చి ఏం చేస్తుంది? సమృద్ధిగా ఆయన్ని వేరే వాటికి ఆయన మహిమని వెళ్ళకోకుండా, ఈ ఆరాధనకు వేరే వాళ్ళు యోగ్యులు కాదు కాబట్టి ఈయనొక్కడే యోగ్యుడు, ఈ యొక్క మహిమ పొందటానికి, మహిమ ఘనత ప్రభావాలు పొందటానికి అర్హుడని ఏం చేస్తుంది? ప్రభు దగ్గర తీసుకొచ్చి ప్రభు తన మీద ప్రోక్షించిందిగా చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం, అత్తరు ప్రభు శరీరం దగ్గర తీసుకురాబడుతుందా? ఒకటి, అది విలువైంది, మిక్కిలి విలువైంది, బాగా విలువైందిగా చేయబడింది. 2, ఆయన అదో తీసుకురాబడుతుందా? మధ్యవర్తి లేకుండా ప్రభుని ఆరాధన చేస్తుంది, ఆరాధించే అనుభవంలోకి వచ్చింది. 3, అది మంచి కార్యం కొరకై వాడబడుతూ వచ్చిందంటే ప్రభుని ఆరాధించే అనుభవం. ఏదైనా మంచి కార్యం ఉందంటే ప్రభుని ఆరాధించడం. 4, ఆయన తల మీద పొయ్యబడుతూ వచ్చింది. అంటే అర్థం ఏంటి? మనస్ఫూర్తిగా, హృదయమార, ఇంకా చెప్పాలంటే పూర్తిగా, మనస్ఫూర్తిగా అంటే కూడా పూర్తిగా తన ఆరాధనలో మరొకరికి స్థలం ఇవ్వాల. మరి ఎవరికి ఇచ్చింది? ప్రభువుకు. అంటే తను ఆరాధించే ఆరాధనలో మరొకరికి స్థానం లేదు, ప్రభువుకు మాత్రమే స్థానం ఇచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే అంత గొప్పగా ప్రభువుని ఆరాధన చేస్తుంది. అత్తరు తీసుకురాబడిన తర్వాత జరిగింది ఇదే. ప్రభువుకు మాత్రమే స్థానం ఇచ్చి ప్రభువుని ఆరాధన చేస్తుంది. ఇదన్నమాట 4. 5వ విషయాన్ని చూసినట్టయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 26 13. ఇక్కడ మనం చూస్తున్న నిన్న మాట అండి. ఇది 5వ మాటను చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చిందంటే, 5వదిగా ఏంటి మాట ఏంటంటే, ఆయన కొరకై జ్ఞాపకార్థమైనది. ఇది ఎలాంటిదండి? ఇక్కడ అంటది, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా. ఎలాంటి అత్తరు తీసుకురాబడిన తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే, ఇది జ్ఞాపకార్థంగా ఉంచబడుతుంది. ఎలా ఉంటుందండి? జ్ఞాపకార్థమైనది. ఒక విషయం మీరు గమనించినట్లయితే, మనం చేసే ప్రతి ఆరాధన ఇక్కడతో పోట్ల. మనం చేసే ప్రతి ఆరాధన ఇప్పటితో పోదు, అది జ్ఞాపకార్థమైనది, అది జ్ఞాపకార్థంగా ఉంచబడుతూ వస్తుంది. సో యేసు ప్రభు వారు కలువరిశిలో కార్యం భూమి మీద ఎలాగైతే రక్షణ అనే దానికి సాదృశ్యంగా జ్ఞాపకార్థంగా ఉందో, అనేకులు రక్షణకరంగా ఆయన కలువరిశిల యొక్క కార్యం ఎలాగైతే భూమి మీద జ్ఞాపకంగా ఉంటూ వచ్చిందో, ఈమె తీసుకొచ్చిన అత్తరు బుడ్డి తీసుకురాబడిన తర్వాత ఏమైందండి? ఈ అత్తరు కూడా, ఈ ఆరాధన కూడా ఏం చేయబడుతుంది? జ్ఞాపకం చేయబడుతుంది. ఎవరికి అంటే అనేకులకి. రక్షణ, మార్మోస్ బాప్తిసం పొందిన ప్రతి మానవుడు, ఇంకా అక్కడ రాయబడుతూ వచ్చింది, సర్వలోకంలో ఉన్న ప్రతి మానవులకి ఈమె చేసిన ఆరాధన ఒక జ్ఞాపకముగా ఉంచబడుతూ వచ్చింది. అంటే ఒక మాట చెప్పాలంటే ఒక సూచనగా, ఒక మాటలో చెప్పాలంటే ఒక మాదిరికరంగా ఉంటూ వచ్చింది ఏమో చేసిన ఆరాధన. ఎలా ఉంటూ వస్తుందండి? ఒక మాదిరికరమైనది. సో ఈరోజు మనం ఆరాధన చేస్తున్నామంటే, మన ఆరాధన దేవుని దగ్గర తీసుకొచ్చామంటే, మన ఆరాధన ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి? ఒక మాదిరికరమైనదిగా ఉండాలి. మాదిరికరం అంటే నువ్వు చేసే ఆరాధన చూసి పక్కన వాళ్ళు కూడా ఆరాధన చేయాలి. ఎట్లా? ఈ అక్క ఇలా ఆరాధన చేసింది, నేను కూడా అలాగే ఆరాధన చేయాలి, అంతకంటే ఇంకా కొద్దిగా మెరుగ్గా చేయాలి. అంటే మనం చేసే ఆరాధన ఎలా ఉండాలంటే ఒక మాదిరికరమైనదిగా ఉండాలి. అలాంటి ఆరాధన చేయాలంటే ఏం చేయాలా? ఆ మాదిరికరమైన జీవితం మన జీవితంలో ఉండాలి. ఫస్ట్ మనం మాదిరికరమైన జీవితంలో ఉన్నప్పుడు మనం చేసిన ఆరాధన కూడా మాదిరికరంగానే వచ్చింది. మనం మాదిరికరమైన జీవితం లేనప్పుడు, ఇప్పుడు చూడండి, మనం మాదిరికరంగా ఉన్నావా లేదా అనేది ఎవరో మనం చెప్పవసరం. మన ఇంట్లో మనం చెబుతారు, బయట వాళ్ళు ఎవరో చెప్పవసరం. మన ఇంట్లో రోజు మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్నాం అనుకో, నీ పిల్లలే చెబుతారు నువ్వు మాదిరికరంగా లేవని. చెబుతారా? చెప్పలేరు. ఎందుకు? నువ్వు అడుగు, మీ పిల్లల్ని అడుగు, మీరు ప్రశ్నించుకుని మీ పిల్లల్ని అడగండి, ఏమని? అయ్యా మేము మీకు మాదిరికరంగా ఉన్నామా? వాళ్ళే చెబుతారు.
ఏం మాదిరికరంగా ఉంటారు? రోజు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, దానికోసం దీనికోసం గొడవలు ఆడుకుంటారు. మీరు ఎక్కడ మాకు మాదిరికరంగా ఉంటారు దేని విషయంలో? కొట్లాడుకోవడం, తిట్టుకోవడానికి మాదిరికరంగా ఉంటారు తప్పక దేవుని గురించి మేము ఏదైనా నేర్చుకోవడానికి మాదిరికరంగా లేరని చెప్పగలుగుతారు వాళ్ళు. కొంతమంది చెబుతారు, మేము మా తల్లిదండ్రులను బట్టి మందిరానికి మేము రావడానికి కూడా ఇష్టపడతా, రావట్లేదు అంటారు. అంటే అర్థం ఏంటి? మనం దేనికి మాదిరికరంగా ఉన్నామంటే మన పిల్లలు దేవుని మందిరానికి వచ్చి మనం ఎలా ఆరాధించాలో, ఎలా ఆరాధన చేస్తున్నామో దాన్ని చూసి మాదిరికరంగా వాళ్ళు ఆరాధించేటట్లేము. మన పిల్లలు మందిరానికి రాకుండా అడ్డగించేటట్టు, ఇంకా మనకున్నటువంటి భేదాలు, కక్షలు, కొట్లాట్లు వీటిని బట్టి అసలు మందిరానికి రాకుండా ఆగిపోయి ఉంటారు. నేను ఒక అతను అడుగుతూ వచ్చా ఒక ప్రదేశంలో, ఏమన్నా మందిరానికి వెళ్తలేదు, ఎందుకు నువ్వు మందిరానికి వెళ్తలేదంట అన్న. ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఎప్పుడు మందిరానికి వెళ్ళినా మందిరంలో కొట్టుకుంటారు, తిట్టుకుంటారన్న, ప్రతి దానికి అధికారం కోసం, పులిపేటల కోసం, దానికోసం దీనికోసం కొట్టుకుంటారు. ఏడబోతా మందిరానికి పోయి ఏం ఆరాధించాలి చెప్పన్నాడు. నాకు ఒక్కసారిగా మైండ్ మొత్తం ఏం చేయాలో అర్థం కాల, స్టక్ అయిపోయినట్టు అయిపోయింది. ఎందుకంటే నేడు దినాల్లో మందిరాలు అయ్యే కదా ఉంది. నేనేం మాట్లాడాలా? అది కాదన్నా, ఏది కాదులే అన్న, నువ్వు కూడా చెప్పవాక. మందిరంలో జరుగుతున్నవన్నీ ఏంటి? ఇప్పుడు చూడండి, ఒక వారం మంచిగా ఉందంటే ఇంకో వారం ఖచ్చితంగా గొడవ ఉండేది. ఇన్ని కొట్లాట్లు ఉండ అసలు మందిరానికి ఎందుకు వెళ్ళాలా? ఆ వ్యక్తి నన్ను అడిగే ప్రశ్న, మందిరానికి ఎందుకు వెళ్ళాలి? దేవుణ్ణి ఆరాధించడానికి. ఇంకో మాట చెప్పన్నాడు, నీకు బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదన్నా, మరి మత్తయి సువార్త 11:28 వచనంలో, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలను ఆయన దగ్గర నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. సో మందిరానికి వెళ్తే ఏమొచ్చింది అన్నాడు? విశ్రాంతి వచ్చిందని నేను చెప్తున్నా కదా అన్న. విశ్రాంతి కోసం మందిరానికి వెళ్తున్నాం. ఇంకా మందిరానికి వెళ్తే ఏమొచ్చిందంటే కొన్ని విషయాలు చెప్పాము. మన దగ్గర 7 పాయింట్లు రెడీగా ఉంటాయి కదా నోట్లో. నెమ్మది వచ్చింది, విశ్రాంతి వచ్చింది, మనశ్శాంతి ఉండేది. ఇవన్నీ ఆడేడుండి అన్న కొట్టుకుంటుంటే, ఒక ఆదివారం నువ్వు రా, నువ్వు చెప్తాను, నువ్వు సైలెంట్గా రా అన్నాడు. ఎందుకులయ్యా, నాకు పరిచర్య ఉందిలే, నేను రానులే. ఎందుకంటే తెలుసు కదా సిచ్యువేషన్స్. మనం చేసే ఆరాధన మన జీవితమే మాదిరికరంగా లేనప్పుడు, ప్రతి ఆదివారం మనం కొట్టుకుంటూ చచ్చిపోతూ ఉన్నప్పుడు, ప్రతి ఆదివారం దానికోసం దీనికోసం అని కొట్లాడుకుంటూ ఉన్నప్పుడు, ఒక క్రొత్తగా వచ్చినోడు ఏమని ఆరాధన చేస్తాడు దేవుని మందిరంలో? ప్రభా, వాళ్ళు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, నీకు వందనాలు ప్రభా అని ఆరాధన చేస్తాడా? ఇట్లా కొట్టుకునేవాడు, తిట్టుకునేవాళ్ళగా నన్ను కూడా సిద్ధపరచు ప్రభా అని ఆరాధన చేస్తాడా? అంటే మన మాదిరికరమైన జీవితము ఒక వ్యక్తి ఆరాధన చేసేదానికి అడ్డంగా ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనం ఆరాధన చేస్తే దేవుడు ఎలా మహిమ పొందుతాడు? సో మన పిల్లలు ఎలా ఆరాధన చేయగలుగుతారు దేవుణ్ణి? నేను అంటున్నా కదా, జామ చెట్టుకి జామకాయలే కాస్తాయి, మామిడికాయలు కాస్తాయా? మామిడి చెట్టుకి ఏ కాయలు కాస్తాయి? మరి జామకాయలు కాస్తాయా? అంటే మనం ఏ కాయగా అయితే ఉన్నామో మన పిల్లలు కూడా అదే కాయ అవుతారు. దాంట్లో ఇంకా ఏం లేదు. మనం కొట్లాట్లు గొడవలు ఆడుకుంటే మన పిల్లలు కూడా అలాగే ఉంటారు. మనం సైలెంట్గా మందిరానికి వచ్చి దేవుని ఆరాధన చేసుకుంటూ వెళ్తే మన పిల్లలు కూడా అలాగే చేస్తారు. మనం చేసే ఆరాధన ఒక మాదిరికరంగా ఉండాలి. అది మాదిరికరంగా ఉండాలంటే ఫస్ట్ ఎలా ఉండాలి? మనం మాదిరికరంగా ఉండాలి. మనం కొట్టుకుని చచ్చుకుని ఇష్టానుసారంగా ప్రతి చిన్నదాన్ని కొట్టుకుంటూ సంఘంలో కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఇతరులకు మాదిరికరంగా ఎలా ఉంటాం? అవి నువ్వు చేసే ఆరాధన నీ పిల్లలైనా నీ కుటుంబీకులైనా నువ్వు ఎవరికి మాదిరికరంగా ఉండవు, వాళ్ళైనా సరే ఏం నేర్చుకుంటారు? ఆరాధన చూసి ఏం నేర్చుకోరు. ఇక వాళ్ళు కూడా రాను ఏమవుతారంటే రాజకీయాన్ని నేర్చుకుంటారు. నేను చాలామందిని పిల్లలను చూస్తూ వచ్చా, విశ్వాసుల బిడ్డలైనా పెద్దల బిడ్డలైనా ఎవరు విశ్వాసుల బిడ్డలైనా చాలామంది చూస్తూ వచ్చా. వీళ్ళు ఏ స్థితిలో ఉంటారో వాళ్ళు కూడా అదే రాజకీయం చేస్తున్నారు. నేను రాజకీయం చేయడానికి దేవుడు రక్షించుకోవాలా? ఒక మాదిరికరమైన ఆరాధన దేవునికి చేయడానికి దేవుడు రక్షించుకున్నాడు. నా జీవితంలో కొట్లాడుకోవడానికి దేవుడు రక్షించుకోవాలి. కొట్లాడుకోవాలంటే దేవుని రక్షణ నీకు ఎందుకు? బయట కొడుకు రావచ్చు మనం, కానీ దేవునికి ఇచ్చిన రక్షణ దేనికి? ఒక మాదిరికరంగా నిన్ను చూసి ఎదుటి వ్యక్తి ప్రభువుని ఆరాధించడం నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు దినాల్లో చూడక మందిరాలు ఏముంటాయి? ఇప్పుడు ఇది అయిన తర్వాత కూడా గొడవలు ఏముంటాయి? ఇప్పుడు ఈ ఆరాధన వర్తమానం టేబుల్ వర్తమానం అయిన తర్వాత గొడవలు ఉంటాయి ఆల్రెడీ. అంటే దీని అంతటి కారణం ఏంటి? మనం కాసుకు కూర్చుంటున్నాం గొడవలు ఆడుకోవడానికి. నువ్వు గొడవ ఆడినంతకాలం ఆరాధన యోగ్యమైనది ఉండదు. అసలు మాదిరికరమైన జీవితం ప్రజల్లో కనబడదు, నీదేనా నాదేనా? నువ్వు మాదిరికరమైన జీవితం అంటే సంఘంలోనే గొడవలు పెట్టుకోకూడదు, ఇంట్లో కూడా గొడవలు ఉండకూడదు, నువ్వు ఉండ చుట్టుపక్కల ప్రదేశంలో గొడవలు ఉండకూడదు. నీకు ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా బాధ ఉంటే ఏం చేయాలా? నువ్వు చక్కగా ఇంకా ఉపవాస ప్రార్థన చేయి, దేవునికి మొరపెట్టు. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఎవరైతే నీకు విరోధంగా ఉన్నారో వారి జీవితాలు మారుతారు, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక శిక్ష ఏదో ఒకటి దేవుడు అనుమతిస్తాడు, వాళ్ళే మారేదాడు దేవుడు చేస్తాడు. మనం ఏం చేస్తాం? యుద్ధం యెహోవాదైతే మనం తీసుకుంటాం యుద్ధం చేయటానికి. అందుకే మన జీవితాలు ఏంటి? బయటపడిపోతున్నాయి. మనం ఉండే గృహం కానీ, మనం ఉండే ఇంటి చుట్టుపక్కల కానీ, మనం ఉండే మందిరంలో కూడా, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఏమవుతుంది? మనం సాక్షార్థంగా ఉండవలసిన వారు అందరం కూడా పోతుంది. ఇంతకుముందు మనం ఉండొచ్చిన ఐదర్ సైడ్ బిల్డింగ్లో కూడా పక్కన ఆయన అదే అన్నాడు. ఏం పాస్టర్ గారు ఎప్పుడు చూసినా మీరు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఏందన్నాడు. ఏం మాట్లాడతాం?
డైరెక్ట్ నన్నే అడిగాడు మన కరెంట్ ఇచ్చిన అబ్బాయి. ఎప్పుడు చూసినా ఎందుకు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కేకలేని పడతాయండి మీ దగ్గర అన్నాడు. కాబట్టి గమనించాల్సిన కోణం ఏంటంటే మనం ఒక మాదిరికరంగా ఉన్నప్పుడే మాదిరికరమైన ఆరాధన చేయగలుగుతాం. ప్రతి చిన్నదానికి పెద్దదానికి సూది గుచ్చినంత చిన్నదానికి పెద్దదానికి కూడా కొట్లాట్లు గొడవలు ఆడుకుంటూ ఉంటే మనలో మాదిరికరమైన జీవితం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ఆరాధించగలుగుతాం? సో ఇప్పటికైనా మన జీవితాలు మారాలి. ఆ స్త్రీ తీసుకొచ్చిన ఆరాధన ఎలా ఉంది? జ్ఞాపకంగా, అంటే ఒక మాదిరికరంగా ఉంది, జ్ఞాపకం చేయబడుతుంది. ఆమె ఆరాధన చేసిందంటే విలువగా ఉంది, ఆమె ఆరాధన చేసిందంటే గొప్పగా ఉంది. అది ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఒక మాదిరికరమైనటువంటి ఆరాధన, మనం గుంపులు బ్యాచ్లు కాదు, మాదిరికరమైన ఆరాధన మనం బయటికి తీసుకురావాలి మనలో నుండి. ఏం తీసుకురావాలి మనలో నుండి? ఇప్పుడు మనం సమాజంగా కూడుతున్నామంటే నా పక్షాన్ని ఎంతమంది, నీ పక్షాన్ని ఎంతమంది కాదు కూడాల్సింది. ఏం కావాలా? అందరము కూడి మనలో నుండి మాదిరికరమైన ఆరాధనని బయటికి తీసుకురావాలి. అది దేవుడికి జ్ఞాపకం ఉండే ఆరాధన, దేవుని దృష్టిలో జ్ఞాపకార్థంగా ఉండేది అట్టి ఆరాధన. సో అట్టి ఆరాధన అక్కడ ఉండేవాళ్ళు ఎవరూ చేయలేదు కానీ ఒక్క స్త్రీ మాత్రమే జ్ఞాపకార్థంగా ఒక మాదిరికరమైన ఆరాధన ప్రభు దృష్టిలో చేస్తూ వచ్చింది. అందుకే ఆమె ఆరాధనని ప్రభు గణపరుస్తూ వచ్చాడు. నేను ఆరాధన కొట్లాట్లు గొడవలు ఆడుకున్నట్టు కాదు, మాదిరికరమైన రీతిలో మన ఆరాధన ఉండాలి. మన జీవితం మాదిరికరంగా ఉండాలి. మనం చేసిన ఆరాధన బట్టి ఇతరులు కూడా చూసి ఏం చేయాలా, ఇట్టి రీతిలో నేను ఆరాధన చేయాలన్న ఆలోచన ఎదుటి వ్యక్తికి కూడా రావాలి. ఇది ఎన్నో మాట? 5. 6వ విషయాన్ని చూద్దానండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 12వ వచనం. చాలు. కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యం చూస్తున్నాం. అత్తరు ప్రభు శరీరం దగ్గర తీసుకురాబడడం ద్వారా జరిగింది ఏంటంటే మిక్కిలి విలువైనది, చాలా విలువైనది చేయబడింది. 2, మధ్యవర్తి లేకుండా ప్రభుని ఆరాధించే ధన్యత వచ్చింది. 3, మంచి కార్యం కొరకు, అంటే ప్రభుని ఆరాధించే మంచి కార్యం కొరకు తీసుకురాబడుతూ వచ్చింది. 4, ఆయన తల మీద పోసింది, అంటే అర్థం ఏంటి? పూర్తిగా సంపూర్ణంగా ప్రభుని ఆరాధన చేస్తుంది. 5, ఆయన జ్ఞాపకం, అంటే ఒక మాదిరికరమైన ఆరాధనగా చేయబడుతూ వచ్చింది. అది తీసుకొచ్చిన తర్వాత 6వదిగా చూస్తున్నట్టయితే మత్తయి సువార్త 26:12 ప్రకారం ఆయన అంటాడు కదా, ఆయన భూస్థాపన నిమిత్తమై చేయబడిన ఆరాధన. ఈ అత్తరు బుడ్డి యేసు ప్రభు దగ్గర తీసుకురావడం ద్వారా ఏం జరిగిందండి? ఆయన భూస్థాపనని అక్కడ ప్రభువే చెబుతున్నాడు కదా, ఏమంటున్నాడు? ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీన్ని, అంటే ప్రభు యొక్క మరణాన్ని సూచిస్తుంది ఆరాధన. మనం చేసే ఆరాధన ఏంటంటే ప్రభు యొక్క మరణ భూస్థాపనను మనం చూపించాలి. మనం చేసే ఆరాధనలో ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానాన్ని కనపరచాలి. అంటే ఇక్కడ ఆరాధన చేయటం ద్వారా, ఇక్కడ ఆరాధన అన్నది కనపరచడం ద్వారా ఎలా ఉండాలంటే ఆయన మరణము, ఆయన భూస్థాపన మాత్రమే మన ఆరాధనలో కనపడాలి, మనం కనపడకూడదు. ఇప్పుడు ఏం ఆరాధన దేని కొరకు చేయబడింది? ఈమె అత్తరు తీసుకురాబడిన తర్వాత ఏం జరిగిందంటే ఆయన భూస్థాపన కనపరుస్తూ వస్తాం. అంటే ఏంటి అర్థం ఏంటి? ఆయన మరణము, ఆయన ఎవరి కోసం మరణిస్తున్నాడు, ఎవరి కోసం మరణాన్ని పొందుతున్నాడు, ఎవరి కోసం ప్రాణం పెడుతున్నాడు, ఎవరి కోసం ఆయన చనిపోతున్నాడు, ఎవరి కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి వెనక్కి తిరిగి ఆలోచించుకోకుండా చూస్తున్నాడు, ఆ మరణాన్ని ఏం చేయబడుతుంది? తెలియపరచబడుతుంది. ఆ మరణాన్ని కనపరుస్తూ వస్తుంది ఆయన భూస్థాపన నిమిత్తమై. ఇది నేను తీసుకొచ్చే ఆరాధన, ఈ అత్తరు బుడ్డి యేసు ప్రభు వారి యొక్క భూస్థాపనకు సూచన. మన ఆరాధన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై కలువరిశిలో ఏదైతే సమాధి చేయబడి తిరిగి లేచాడో ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానానికి సూచనగా, అంటే అవి తలపోసుకుంటూ ప్రభుని ఆరాధించాలి, అవి మనసుకు తెచ్చుకుంటూ ప్రభుని ఆరాధించాలి, అవి జ్ఞాపకం తెచ్చుకుంటూ ప్రభుని ఆరాధించాలి. మన ఆరాధనలో ఏముండాలంటే ఆయన మరణము, ఆయన భూస్థాపన, ఆయన పునరుద్ధానం మాత్రమే మన యొక్క ఆరాధనలో ఉండాలి. మన ఆరాధనలో ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానమే. ఆయన నీ కొరకై, నా పాపాల కొరకై ఎలా మరణించాడు, మన కొరకై ఎలా సమాధి చేయబడ్డాడు, మన కొరకై ఏ రీతిలో అయినా సిలువ వేయబడ్డాడు, ఎలా సమాధి చేయబడ్డాడు, ఎలా మన కొరకై పునరుద్ధానాన్ని లేచాడు, ఈ సందర్భాన్ని, అంటే ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానాన్ని మన ఆరాధన ఏంటంటే ఆయన మరణ భూస్థాపన పునరుద్ధాన నిమిత్తమై ఉండాలి. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానాన్ని ఘనపరచని నిమిత్తమై మన ఆరాధన ఉండాలి. ఎలా ఉండాలి మన ఆరాధన? ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం
ఘనపరచుల నిమిత్తమై ఉండాలి. సో ఆరాధనలో మనం కనపడకూడదు ఎప్పుడు కూడా. ఆరాధన ఎవరికి సంబంధించింది? పాట కూడా పాడుకుంటాం, ఆరాధనలో ఎవరు ఉండాలి, ఎవరు యోగ్యుడు ఆరాధనకి? మరి ప్రభు ఉన్నప్పుడు మనం ఎందుకు కనపడతాం? అప్పుడప్పుడు మనం ఏంటంటే విజిటింగ్ చేస్తూ ఉంటాం, ఆరాధనలో వచ్చి అట్ట కనపడి మళ్ళీ వెళ్తూ ఉంటాం. మనం నేనైతే ప్రభు నేను ఎట్లా అంటున్నా అట్లా అంటున్నా, ఇప్పుడైతే నేను ఇలా చేసాను అంటే మంచిదే, నువ్వు ఎలా ఉండవు మార్చాడు. ఇంకా నిన్ను నువ్వు ఎందుకు కనపరుచుకుంటావు ఆరాధనలో? ఈ స్త్రీ తీసుకొచ్చిన ఆరాధనలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమి అత్తరుబుడ్డి అంటే ఆరాధన తీసుకొచ్చిన ప్రభు దగ్గరికి. ఏమి తీసుకొచ్చిన ఆరాధనలో ఆమె ఎక్కడైనా కనపడుతుందా? ఇప్పుడు చెప్పిన 7 పాయింట్లలో విలువైన ఆరాధన, మిక్కిలి విలువైన ఆరాధన శ్రేష్టకరమైన విలువైనగా చేయబడింది. ఇంకా ఆయన అద్దె తీసుకురాబడిందంటే మధ్యవర్తి లేనటువంటి ఆరాధన, దేవునికి డైరెక్ట్గా వెళ్ళే ఆరాధన. 3 ఆయన మంచి కార్యం అంటే ఆయన ఆరాధించే ఒక మంచి కార్యాన్ని సూచిస్తుంది ఆరాధన, మంచి కార్యానికి. 4 ఆయన తల మీద పోసినంటే ప్రభువును మాత్రమే గణపరిచే ఆరాధన సూచిస్తుంది. 5 జ్ఞాపకార్థం అంటే ఒక మాదిరికరమైన ఆరాధన సూచిస్తుంది. అంటే ఈ ఆరాధనలో ఆమె తీసుకొచ్చిన అత్తర్లో ఆమె తీసుకొచ్చి ప్రభు మీద పోయిన తర్వాత ఈ ఆరాధనలు ఇప్పుడు చెప్పిన 5 పాయింట్లు ఆమె ఎక్కడ కనపడుతుంది? మరి మనం చేసే ఆరాధనలు ఎవరు కనపడతారు? మనం కనపడతాం. మరి మనం కనపడినప్పుడు ఇంకా ఆరాధన దేవునికి మహిమకరంగా ఎలా ఉంటుంది? మనం చేసిన ఆరాధనలో అది ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానాన్ని ఎందుకు ప్రచురం చేస్తుంది, బయటకు ఎందుకు తీసుకొస్తుంది? అది ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానాన్ని కాదు బయటకు తీసుకొస్తుంది. మన మరణ పునరుద్ధానాన్ని కనపడుతుంది అక్కడ, మన మరణం కనపడుతుంది అక్కడ. ఏమని? నేను పాపం చేత చచ్చిపోయాడు. పూర్వం గత దినాలంతా కూడా నేను ఎలాగ ఉండా ప్రభావ, లోకంలో పాపంలో చెడిపోయినప్పుడు గత దినాలంతా నేను ఎలా ఉండా. నీ గత దినాలు ఎవరికి కావాలి? అయ్యి అవసరంలా. ఆల్రెడీ ఎన్ని సంవత్సరాల నుంచి ఆరాధన చేస్తా ఆరాధించావు కదా, అయ్యి అవసరంలా. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధారణ యొక్క కార్యం నీ నా జీవితంలో జరిగిన తర్వాత మన జీవితాల్లో ఆ కార్యాన్ని బట్టి ప్రభుని ఆరాధించాలి. ఇంకా నేను పాపం చేత పూర్వ దినాల్లో దిక్కులేని వాడుగా, లేకపోతే పాపం చేత ఉండే ప్రభావ, తెలియని దేవుడు తెలియని వాడుకుంటా. ఎంతకాలం తెలియని వాడుకుంటా? తెలిసేగా ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చింది. తెలియకొచ్చావా? తెలిసి వచ్చావా? తెలిసే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆరాధించాల్సిన కోణం ఏంటి? నువ్వు కనపడకూడదు ఆరాధనలో. నువ్వు పాపంతో చచ్చిపోయి ఉంటే నీ చావు ఎవరికి కావాలి? నీ మరణం ఎవరికి కావాలి? నీ మరణం వల్ల ఒకటికి లాభం ఏంటి? ఎవరికి లాభం లేదు. అందుకే నీ మరణం అవసరం ఆరాధనలో. నీ మరణం వల్ల ప్రభుకు కూడా లాభం లేదు. మరి మన మరణం కావాల్సింది మనం చేసే ఆరాధనలో ఆయన మరణ భూస్థాపనాన్ని మాత్రమే మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన ప్రభా ఇలాంటి భూస్థాపన, ఇలాంటి మరణం నా కొరకై కలువరి శిలువలో ఆ పంచి గాయములు కానీ, దున్నబడిన శరీరం కానీ, నల్లగొట్టబడిన శరీరం కానీ, చిందించబడిన రక్తం కానీ, ఈ మరణం, ఈ భూస్థాపన ఆ శరీరం భూస్థాపన చేయడం కానీ, ఈ పునరుద్ధానం నా కొరకు చేసే ప్రభు అని ఆరాధన చేయి. దాంట్లో విలువ ఉంది. నేను చచ్చిపోయిండా, నువ్వు బ్రతికిచ్చే, ఇంకెంతకాలం చచ్చిపోతాయి, అంతకాలం ఆయన బ్రతికించాలి. ఇక చాత్తం బ్రతకటం వినాయక దేవుని కొరకు జీవించేది ఎక్కడుంది? మరి ప్రతి వారం నేను చచ్చాను బ్రతికించావు. ఎన్నిసార్లు నువ్వు చేస్తున్నావు, ఎన్నిసార్లు బతికిస్తున్నాడు? మనుషుడు ఒక్కసారి మృతి పొందిన వల్ల తర్వాత తీర్పు తీర్చబడుతుంది. ఇంకా ఒక్కసారి మృతి పొందిన వల్ల ఇక నువ్వు ప్రతిసారి చచ్చిపోయి ప్రతిసారి ఎక్కడ బతుకుతున్నా? నీకు సావు ఒకసారే ఉంది, రెండోసారి బ్రతకడం లేదు, ఇక ఒకసారే. అవునా కదా? మరి అలాంటప్పుడు చచ్చాను బతికాను ఏడ చచ్చావు, ఏడ బతికావు, అది తీసి పక్కన పడాయి. నీ సావు ఎవడికి అవసరంలా. ప్రభు ఎలా చనిపోయాడో, దేని కొరకు ఆయన చనిపోయాడు, దేని కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు, దేని కొరకు ఆయన తిరిగి లేచాడు, అది జ్ఞాపకం చేసుకో. నీ చావు ఎవడికి కావాలి, మాకు అవసరంలా. ఆ ప్రభు చావును జ్ఞాపకం చేసుకో, ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకో, ప్రభు భూస్థాపన జ్ఞాపకం చేసుకుని అసలు ఆయన ఎందుకు చేపట్టాడు ఆ మరణ భూస్థాపన పునరుద్ధానం అన్నది మనం జ్ఞాపకం చేసుకుని అప్పుడు ప్రభుని ఆరాధించినప్పుడు ప్రభు మహిమ ఉంటుంది. ఇదన్నమాట 6. ఇలా దేవుణ్ణి ప్రభు యొక్క భూస్థాపన నిమిత్తమై, ప్రభుని భూస్థాపన మాత్రమే ప్రచురం చేయటం కొరకై ఆమె ఆరాధన కనపడుతుంది. ఆమె ఆరాధనలో ప్రభు యొక్క భూస్థాపన ప్రచురం చేస్తుంది, తెలియపరుస్తుంది ప్రభు నువ్వు ఇంత గొప్పవాడు ఈ మరణమని. సో 7వ మాటను మనం చూద్దాం. ఆ అత్తరు ప్రభు శరీరం దగ్గరకు తీసుకురాబడిన తర్వాత జరిగింది ఏంటంటే 7వ మాట, మత్తయి సువార్త 26వ అధ్యాయం 13 వచనం. సో 7వ మాట ఏంటంటే, ఫోన్లు సైలెంట్లో పెట్టండి. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకనరా అర్థం కాదు అసలు. మందిరంలో వాడు చెబితే మేము ఎందుకు వినాలి అన్నట్టుంటారో ఏమో అర్థం కాదు. మూర్ఖ స్వభావం పనిచేయదు మందిరంలో. ఫోన్లు సైలెంట్లో పెట్టండి. మందిరం అనేది పరిశుద్ధమైనది, విలువ కలిగింది. మందిరం అంటే దేవుని సన్నిధి ఉండాలి. చెప్పి నాకు యాస్ట్ వస్తుంది తప్పక మీకు రావట్లేదు. మరి ఎందుకు మారుమోసు పొందట్లేదు ఏమిటి? మరి మందిరంలో ఫోన్లు అసలు డిస్టర్బెన్స్ ఉండకూడదు, పరిశుద్ధాత్మక ఆటంకంగా ఉంటుంది. నువ్వు నేను పరిశుద్ధాత్మను అటగించకూడదు, దాని తీర్పు పొందుతాం మనం ఖచ్చితంగా. తెలుసుకోండి ఇప్పటికైనా. 7వ మాట,
మత్తయి సువార్త 26వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చిందండి? సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడినో. సో 7వ మాట ఏంటంటే, ఆమె అత్తరు తీసుకురాబడిన తర్వాత జరిగినటువంటి 7వ సందర్భం ఏంటి? సువార్త. సర్వలోకమందు సువార్తకరంగా ఉంటుంది. ఆమె ఆరాధన సర్వలోకంలో ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నారో అక్కడ సువాసనగా ఉంటుంది. ఒకటి చూడండి, మనం చేసే ఆరాధన ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నామో అక్కడ సువాసనగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఆమె ప్రభువుకు మాత్రమే తీసుకొచ్చి ప్రభు దగ్గరికి ఇచ్చింది కాబట్టి. సో ఇక్కడ గమనించాల్సిన 7వ మాట ఏంటంటే, ఈ అత్తరు ప్రభు శరీరం దగ్గర తీసుకురాబడుతుంది ద్వారా సర్వలోకమందు సువార్త ఎక్కడ ప్రకటించబడినో అక్కడ ఈమె చేసినదంతయు ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసించబడినని మీతో నిశ్చయముగా. ప్రశంసించబడటం అంటే అర్థం ఏంటి? ప్రశంసించబడడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ చివరి చాలా కుర్చీలు ఉండే అక్క, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చివరికి వెళ్ళండి. ఫస్ట్ ముందలే కూర్చుంటారు, మిగతా వాళ్ళు ఏడ కూర్చుంటారు చెప్పండి? అటు వెళ్ళండి, ఆ లాస్ట్లో కూర్చోండి. వెళ్ళి చైర్లో ఫస్ట్లో వచ్చిన వాళ్ళందరూ లాస్ట్ నుంచి కూర్చోండి. కూర్చోవడం కూడా ఎట్ట చెబుతాను చెప్పండి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసిన, మళ్ళీ వాక్యం చెప్పేటప్పుడు చైర్స్ కదిలేస్తారు, డిస్టర్బెన్స్. అక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే 7వ మాట ప్రశంసించబడటము. ప్రశంసించబడను అంటే అర్థం ఏంటి? హెచ్చించడం, గొప్పగా చేయటం, ఘనపరచబడటం, ఇంకా చెప్పబడ్డం. మీరు ప్రశంసించబడటం అంటే దానికంటే గొప్పదని అర్థం. ఇంకా అదే హెచ్చించబడటం, ఘనపరచబడటం. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, తాను ప్రభు దగ్గర తీసుకురాబడిన అత్తరు అంటే తన ఆరాధన ప్రభు దగ్గర తీసుకురాబడిన తర్వాత ఏం జరుగుతుందండి? ఇప్పటి వరకు మనం గణపరచాల్సిన చూస్తున్నాం. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? తన ఆరాధన చూసి ఆయన గణపరుస్తున్నాడు. చూడండి, అక్కడ స్పష్టంగా ప్రభువే చెబుతున్నాడు, ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసించబడును. ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించబడిద్దో, ఎక్కడెక్కడైతే పరిచయం చేయబడిద్దో అక్కడ ఈమె చేసిన ఆరాధన ఎలా ఉంటుందండి? ప్రశంసించబడుతుంది అంటే గణపరచబడుతుంది. దానికి బైబిల్లో ఒక మాట ఉంది, నన్ను గణపరచు వారిని. మరి అదే కదా ఇక్కడ జరుగుతుంది. ఆమె తన ఆరాధన ద్వారా ప్రభువుని గణపరిచింది. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? ఎక్కడ సువార్త, సర్వలోకంలో సువార్త ప్రకటించబడిద్దో అక్కడ ఈమె చేసిన ఆరాధన ఏమైంది? గణపరచబడుతుంది. ఇప్పుడు గమనించాల్సిన కోణం ఏంటంటే, మన ఆరాధన దేవుని దృష్టిలో ఎలా ఉండాలా? దేవుని గణపరిచేదిగా ఉండాలి. దీని మాటకు అర్థం అది. ఆరాధన ఆ అత్తరు ఆమె దగ్గర తీసుకురావడం, ప్రభు దగ్గర తీసుకురావడం ద్వారా ప్రభు గణపరుస్తున్నాడు. ప్రభు గణపరచబడుతున్నాడు. తద్వారా ఏం జరుగుతుంది? ఆమె జీవితం కూడా గణపరచబడిన రీతిలో ప్రభు గణపరుస్తున్నాడు. అదే నేను మరలా చెబుతున్నా, నన్ను గణపరచు వారిని నేను. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మన ఆరాధన చాలా జాగ్రత్తగా ప్రభు దగ్గర తీసుకొచ్చి ప్రభుని ఆరాధించినప్పుడు ప్రభు మన జీవితంలో చేసిన మేలును తలపోసుకుంటూ, ప్రభు వాక్య వెలుగులో ప్రభు మరణ భూస్థాపన మనకు జ్ఞాపకం చేసుకుంటూ మన ఆరాధన మనం ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభు గణపరచబడుతున్నాడు. కాబట్టి ఈ ఆరాధన బట్టి మనకేం చేస్తున్నాడు? ప్రభు మనల్ని కూడా గణపరిచేవాడు. అదే అంటున్నాడు కదా, నన్ను గణపరచు వారు నేను గణపరచదు. అంటే అర్థం ఏంటి? మనం మన ఆరాధన బట్టి ప్రభువుని గణపరచడం ద్వారా ప్రభు ఏం చేస్తున్నాడు? మనల్ని గణపరిచేవాడు. సో ఈ ఆరాధన వాల్యూ ఏంటంటే, నువ్వు ప్రభువుని గణపరిస్తే ప్రభు నిన్ను గణపరుస్తాడు. ఇక్కడ నువ్వు ప్రభువుని ఆరాధన ద్వారా గణపరచు. ఇక్కడ నువ్వు ప్రభుని నీకు ఇవ్వబడిన లేఖన భాగాల ద్వారా వాక్య వెలుగులో ప్రభుని గణపరచు. ప్రభు నువ్వు డ్యూటీ చేసే కాడ, జాబ్ చేసే కాడ, నువ్వు చదువుకునే కాడ ప్రభు నిన్ను గణపరుస్తాడు. ఎక్కడ? ఇక్కడే నిన్ను గణపరచాలంటే నిన్ను కూడా అందరూ ఆరాధించాలండి. అది కాదు, నువ్వు ఇక్కడ దేవుని గణపరిస్తే, ఇక్కడ ప్రభువుని గణపరిస్తే ప్రభు ఏం చేస్తాడు? నువ్వు చేసే జాబ్లు, నువ్వు చేసే పనులు, నువ్వు ఎక్కడైతే చదువుకుంటున్నావో, ఏమైతే చేస్తున్నావో అక్కడ దేవుడు నిన్ను గణపరుస్తాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరిచేది. ఏమి ఎక్కడ గణపరిచింది ప్రభుని? సీమోని అంట గణపరిచింది, అంతేనా? అను కదా, యేసు బేతేనీలో కుష్ఠరోగి సీమోని అంట ఉన్నప్పుడు అక్కడ గణపరిచింది ప్రభుని. ప్రభుని అక్కడ గణపరిచిందా లేదా? ప్రభుని గణపరిచింది. ప్రభు ఎక్కడ గణపరుస్తున్నాడు ఆమెని? ఎక్కడ గణపరచాలో ఆమెకి ఎక్కడ వాల్యూ ఉంటుందో అక్కడ గణపరుస్తున్నాడు. ఇక్కడ అర్థం ఏంటంటే, నీవు నేను దేవుని మందిరంలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట్లో ప్రభు ఉన్నట్టు దేవాలయంలో ప్రభు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభువుని మనం గణపరిస్తే ఆరాధన ద్వారా ఏమవుతుంది? ఆ అబ్బాయిని ఎప్పుడు చూడలేదు, మీరు చూసారు లేదా? మరి ఎందుకు ఆయన చూస్తారు? సో ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే, ప్రభువుని ఎక్కడ మనం గణపరుస్తామో, ప్రభువుని మనం దేవాలయంలో దేవుని సన్నిధిలో మనం గణపరిస్తే ప్రభు ఏం చేస్తాడు? మనం ఎక్కడ గణపరచబడాలో అక్కడ గణపరిచేవాడు ఉంటాడు మనం.
సో ఇక్కడ మనం ఇప్పుడు చూడండి, నేను చూడండి, నీ జాబ్లో ప్రమోషన్ రావట్లేదన్నా, నీ చదువులో మంచి మార్కులు రావట్లేదన్నా, నీ చదువులో ఘనత నీకు రావట్లేదన్నా, నువ్వు చేసే జాబులో మంచి ఘనత ఉండలేదన్నా, నీ జీవితంలో మంచి నువ్వు చేసే ప్రతి పనిలో నీకు ఘనకరంగా ఉండలేదంటే కారణం ఏంటంటే నువ్వు చేసే ఆరాధన దేవునికి ఘనమైనదిగా లేదు. అర్థమైందా? అంటారు, అన్న నేను ఎంత ప్రార్థన చేస్తున్నానో దేవుని మందిరంలో అన్న, మార్కులు చూస్తే చదువులో 100కి ఎన్ని వస్తున్నాయి? 35 మార్క్స్కి క్వాలిఫై ఏదైతే కనీసం 34.5 వచ్చి ఆగిపోతుందన్న. అంటే నువ్వు సగమే ఆరాధన చేసావు, సగం కూడా చేయలే. 65% నువ్వు చేయలే ఆరాధన, 34.5% నువ్వు చేస్తున్నావు. అంటే మన ఆరాధన బట్టే దేవుడు మనల్ని కనపరుస్తాడు. మనం ఎంతగా దేవుని కనపరుస్తామో, ఎంతగా దేవుని హెచ్చిస్తామో. నేను ఒక సాక్ష్యం చెబుతా, ఎలీషాను చేత చెప్పాలనుకున్నాను, ఆయన చెబుతాడు కూడా ఖచ్చితంగా. ఇది దేవుని మందిరాన్ని పని చేసే వారి గురించి నేను చెబుతున్నా, పని చేయని వాళ్ళ గురించి నేను చెప్పను, నాకు అవసరం లేదు. పని చేసే వారి గురించి ఈ మాట చెప్పి నేను చెబుతాను, ఎందుకంటే గణపరిచే దాని గురించి. ఎలీషానే చెప్పమన్నాను, కానీ నేను కూడా చెబుతాను, ఆయన చెప్పేది ఇంకా చాలా ఉంది. క్రిస్మస్ 31 నాన్ స్టాప్ మీటింగ్ ఉండేలేవా? క్రిస్మస్ కూడికలు గృహాల్లో కానీ, క్రిస్మస్కి ఇక్కడ కానీ, 31కి కానీ, ఇంకా 31కి మాకు పెద్ద అలజడి. ఆ టెన్షన్ సగం ఉంటే పరిచర్య, ఇంకా గొర్రెపోతుని చూడాలి, మేకపోతుని చూడాలి. నేను గట్టిగా సిద్ధమైపోయా, గొర్రెనైతే ఖచ్చితంగా వేసేయాలి. ఎందుకంటే ఫస్ట్ కదా వచ్చింది, నూతన సంవత్సరం ఫస్ట్ సంవత్సరం వచ్చింది కదా మనకి, వేసేయాల్సిందే. సిద్ధంగా ఉన్నాం. చాలా టెన్షన్స్. నా ఫోన్ వస్తేనే టెన్షన్ పడేవాడు, ఈయన ఎందుకు చేస్తున్నాడు రా బాబు అని. ఇలాంటి పరిస్థితుల్లో టెట్ ఎగ్జామ్ రాయాలి ఆయన. ఏం రాయాలా? టెట్ ఎగ్జామ్. ఒకసారి బాగా సిద్ధపడిన తర్వాత పోయిన సంబర్లో ఎవరో అన్నారంట, చెడగొట్టే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు రాయిపోయినా మనకేం పర్లేదు అన్నారంట. ఈయన నిజంగా సైలెంట్గా ఉండేదానికి అది ఖచ్చితంగా రాయాలని చెప్పారంట. మళ్ళీ అప్లై చేశాడు. ఎగ్జామ్ నాకు ఎప్పుడు అంటున్నాడు, అన్న ఎగ్జామ్ ఉందన్న, అన్న ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ సంగతి తర్వాత చూద్దాం, మొదలు దేవుని మందిరం పని చూడు అన్నాను. నువ్వు అట్టా చెబుతావు అన్న, ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్. సరే, ఒక తీర్మానం మీదకి వచ్చాడు, ఏదైతే అదైతే ముందర దేవుని పని చేద్దాం. నేను దేవుని పని చేసిన వాళ్ళని దేవుడు ఎలా కనపరుస్తాడో చెబుతున్నా. చేసాడు. టెన్షన్స్, ఎన్ని టెన్షన్స్ అంటే ఆ కర్రీస్ టయానికి అవ్వాలి, ఆ భోజనం టయానికి అవ్వాలి, అందరికి అందించాలి, కావాల్సిన సామాన్ని తీసుకురావాలి. ఎంతో టెన్షన్స్. అసలు ఆయన చదువుకోవడానికి కూడా అవకాశం లేదు, బుక్ కూడా తీయడానికి కూడా అవకాశం లేదు. అనుకున్నాడు క్రిస్మస్ అయిన తర్వాత 4 రోజులు చదువుతాను, నేను ఎందుకు వెళ్తాను? ఎన్ని మీటింగులు లేవు క్రిస్మస్ అయిన తర్వాత, జనవరి సండే, ఆ తర్వాత ఎన్నెన్నో. 31 నైట్ అయిపోయింది, ఫస్ట్ మళ్ళీ ఆరాధన అయిపోయింది. ఇంకా ఏ రోజు ఉంది ఖాళీ? రెండో రోజు ఎందుకు చదువుతారు? 31 నైట్ అల్లా నిద్రపోవాలి. ఫస్ట్ రోజు కూడా నిద్ర ఉండదు, అవి చూసుకునేది సాయంత్రం 5-6 అయింది. ఇంకెక్కడ నిద్రపోతారు? రెండో రోజు నిద్రపోని ఏదన్నా చేశాడు. మూడో రోజు ఆయనకుండా, ఇగో మీరు మందిరంలో చాలా పనులు సరిగ్గా లేవు, మీకు జాగ్రత్తగా ఉండాలి. అల్లరి చేశారా కొడత, అటు ఇటు తిరిగిన కొడత, మీరు ఎందుకై కలిగేస్తారు? కాబట్టి మందిరం ఏం చెప్తున్నాను, ఇదే మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఇలా ఉంటుంది. కాబట్టి ఏం చేశాడంటే ఆయన రెండో రోజు అయిపోయింది, మూడో రోజు ఏం చేశాడంటే ఆయన అదృష్టం కొద్ది మోషన్స్ బట్టినాయి. ఏమొచ్చినాయండి? టెట్ ఎగ్జామ్ ఉంది సండే మార్నింగ్. ఏమైంది చెప్పండి? సెకండ్ డే నుండే 2వ తారీఖు నుంచే మోషన్స్. ఇప్పుడు ఏం చేయాలా? ఈ మోషన్స్కి వెళ్ళాలా, టెట్ ఎగ్జామ్స్కి వెళ్ళాలా? ఆడికి వెళ్ళిన తర్వాత మోషన్ వస్తే బయటకు పంపేటోడు, ఎగ్జామ్లో ఉండి బయటకు పంపిస్తారా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఫోన్ చేశాడు, అన్న రేపు ఎగ్జామ్ ఉంది, ఈరోజు మోషన్స్, మరి ఎట్టా? ఏం అవసరంలా, యుద్ధం యెహోవాదే. ఇంకో మాట చెప్పమంటావా? యెహోవా ఈరే, ఆ మాట మీద వెళ్ళిపోచాలి. దేవుడే చూసుకుంటాడు. నువ్వు దేవుని పని చేసావు కదా, రాత్రి పగలు కష్టపడు, ప్రయాసపడు, దేవుని మందిరానికి దేవుని అంటే చేయలేదండి. చాలామంది ఉంటారు, మీ టైం వచ్చినప్పుడు మీ గురించి కూడా చెబుతా. కాబట్టి ప్రయాసపడ్డావు, కష్టపడ్డావు కదా దేవుని మందిరం కొరకు, దేవుడిని పని చూసుకుంటాడు. నువ్వు వెళ్ళన్నాను, సరేనన్న ప్రార్థన చేయండి అన్నాడు. ఇది చాలా విలువైన మాట. చాలామంది తెలియదు, తెలిసినా కొంతమంది చేయించుకోరు. ఒక సేవకుడు మనకి ఇష్టం లేకపోయినా ఆయన ద్వారా ప్రార్థన చేయించుకుంటే మనల్ని ఎక్కడికి ఎక్కించాలో అక్కడికి ఎక్కిస్తాడు దేవుడు. ఆ సేవకుడితో మనం మన స్థానిక సేవకుడితో మన ప్రార్థన అవసరం లేనప్పుడు మనం ఎక్కాల్సిన మెట్టు ఎక్కం. నీ తండ్రితో నీ సంబంధం లేనప్పుడు పక్కన వాళ్ళ ద్వారా నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు ఏడెక్కుతావు మెట్టు? ఆయన అన్నాడు, నువ్వు ప్రార్థన చేయన్నా అన్నాడు. ప్రార్థన చేశా, ప్రభా ఏం చదవాలా, వెళ్తున్నాడు, ఏదో ఆయనకి నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎగ్జామ్ రాసేస్తాడు, క్వాలిఫై మటుకు నువ్వే చేయాలి ప్రభా అని ప్రార్థన చేశాం. ఇంకెంతే చేసింది. ఈ బల దగ్గర కూడా మనం ప్రార్థన చేసాం, అయిపోయింది. ఎగ్జామ్ రాసి వచ్చాడు. వచ్చిన తర్వాత అన్నాడు, ఏం రాయలేదన్న అసలు అన్నాడు. ఇదేంటంటే ఏదో వచ్చినాయి, ఏదో పిచ్చి పిచ్చికి రాసేసాను, టైం కూడా సరిగ్గా లేదు, ఏదో పెడితే అది రాసేసాను, అది పోయేటట్టు ఉంది, దేవుని చిత్తం అయితే పాస్ అవుతాను అన్నాడు. సరే దేవుని చూద్దాం, దేవునికి అప్పచెబుదాం అన్న. అయిపోయింది 3వ తారీఖు. తర్వాత నుండి ఇక దాని గురించి వదిలేసాడు. మళ్ళీ రాసుకోవచ్చులే అన్న, ఒకవేళ దేవుడు అనుమతించకపోతే మళ్ళీ రాద్దాం అన్నాడు. రిజల్ట్ వచ్చినాయి, ఆన్లైన్లో చూడంగానే క్వాలిఫై అయ్యాడు అన్న దాన్ని రిజల్ట్ బయటకు వచ్చింది.
ఆశ్చర్యపోయాడు అసలు అన్న కూడా. నిజంగా క్వాలిఫై అయినా, నేను చదవను కూడా చదవలేదు అన్న, ఏదో రాయటానికి వెళ్ళి రాసేసాను అంతే. నేనేమంటానంటే, పని చేయని వాళ్ళ గురించి నేను చెప్పాలి, అసలు వాళ్ళ గురించి నాకు చెప్పాల్సినంత అవసరం లేదు. దేవుని మందిరాన్ని పని నువ్వు చేసినప్పుడు, నువ్వు చిన్న పని చేసినా పెద్దది చేసినా, తగిన సమయం అందు దేవుడు నిన్ను కనపరుస్తాడు. అది ఆ మాట అర్థం. ఈ స్త్రీ ఏం చేసింది? ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుని గణపరిచింది. ఎంతమంది ఉండ ప్రభు ఏం చేశాడు? ఆమెని తగిన సమయం అందు ఎక్కడ ఏ టైంలో హెచ్చించాలో ఆ టైంలో గణపరిచాడు. అంతే. ఈయన దేవుని మందిరం పనిచేశాడు, ఆయన కాదు ఇంకా చాలా మంది చేశాడు, మిగతా వాళ్ళ గురించి తర్వాత. అక్కడ ఈయన దేవుని మందిరం పనిచేశాడు కదా అని ఇప్పుడే ఈయన గణపరిచేటట్టు దేవుడు చేశాడా? 31st ఈయనకి ఎక్కడ ఘనత రావాలో అక్కడ దేవుడు కనపరిచాడు. ఈయన దేవుని కనపరిచాడు కాబట్టి, అంటే తన చదువు కంటే, తన ఎగ్జామ్ కంటే ముందర దేవుని పని, నాకు దేవుని మందిరం పని అవ్వాలని ముందరకు వచ్చాడు కాబట్టి ఇంకా నేనన్నా నిద్రపోయి, ఆయన నిద్రపోని కూడా నిద్రపోవట్లేదు. అట్లా అంటే దేవుని గణపరిచాడు వారి పరిచర్య ద్వారా. దేవుడు ఏం చేశాడు? ఓహో, నా సన్నిధి, నా మందిరం అంటే నా పరిచర్య, నువ్వు నన్ను కనపరిచావు కాబట్టి నేను నిన్ను ఎక్కడ కనపరచాలో అక్కడ కనపరుస్తా. ఎక్కడ కనపరిచాడు? టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయింది. ఇప్పుడు ఆయన గణపరచబడ్డాడా లేదా? ఫోన్ చేసి అన్నాడు, అన్న మనం కృతజ్ఞత కూడికి కలిగి ఉందాం అన్నాడు. ప్రభుత్వం ఈ నెల 25th రోజు బుధవారం రోజు వాళ్ళ ఇంట్లో కృతజ్ఞత కూడికి కూడా ఉంటుంది. యాక్చువల్లీ రేపు అనుకున్నా, అది కాదు, నేను ఉండలేదు కాబట్టి 25th మార్చి. నేను ఏమంటానంటే, ఆ స్త్రీ దేవుని కనపరిచింది, ఆమెను ఎక్కడ దేవుడు కనపరచాలో అక్కడ కనపరిచాడు. మనం ఎక్కడ దేవుని కనపరిస్తే, దేవుని మందిరంలో దేవుడు మనకు కానీ మన పిల్లలు కానీ ఎక్కడ వాళ్ళని కనపరచాలో అక్కడ కనపరుస్తాడు. నీ జాబ్లో ప్రమోషన్ రావాలంటే నువ్వు ఎన్ని దినాలు ప్రార్థన చేసిన అవసరంలా, నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని గణపరచు మనస్ఫూర్తిగా, దేవుడే నీ జాబ్లో ప్రమోషన్ ఇస్తాడు. నీ పిల్లలకి జాబ్ కావాలి, నీకు జాబ్ కావాలి, దేవుని మందిరంలో దేవుని ఆరాధన విషయంలో గణపరచు, దేవుడే నీ పని చేస్తాడు. అంటే నువ్వు గణపరిచినప్పుడు నిన్ను గణపరచడా దేవుడు? ఇచ్చిన వాగ్దానం తప్పిపోతాడా? నన్ను గణపరచు వారు నేను గణపరిచేదను. ఆయన ఏ వాగ్దానం చేశాడో తప్పిపోతాడా? అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? మన జీవితాల్లో మేలు జరగట్లేదు, మన పిల్లల జీవితాలు మనం ఆశించినంత మేలు జరగట్లేదంటే మనం దేవుని గణపరిచే విషయంలో దేవుడు ఆశించినంత గణపరుస్తల్లా. ఇప్పుడు అర్థమవుతుందండి? దేవుడు కోరుకున్నంత, లేదా మన జీవితంలో దేవుడు మహిమ పొందేంత ఆరాధన మనం చేస్తే దేవుడు మనల్ని ఎక్కడ గణపరచాలో అక్కడ గణపరుస్తాడు. సో దీన్ని బట్టి ఏంటంటే, మనం దేవుని గణపరిచేది ఆ స్త్రీ వలె దేవుని గణపరచలేకపోయాం. ఆమె తీసుకొచ్చిన అత్తరు బుడ్డి ద్వారా దేవుడు గణపరచబడ్డాడు, ప్రభు గణపరచబడ్డాడు. ఆ అత్తరు బుడ్డి తీశాడు అన్నాడు. ఇప్పుడు ఈ ప్రభు ఏం చేశాడు? ఆమెను గణపరుస్తున్నాడు. సో ఈరోజు మన ఆరాధన ఎలా ఉండాలి? ప్రభువుని మాత్రమే గణపరిచేది ఉండాలి. అప్పుడు ఏం జరిగిద్ది? ప్రభు మనల్ని ఏ టైంలో ఎక్కడ గణపరచాలో అక్కడ గణపరుస్తాడు. సో అటు రీతిలో ఈరోజు అత్తరు ప్రభు శరీరం దగ్గర తీసుకురాబడిన తర్వాత జరిగింది ఏంటి? మిక్కిలి విలువైనది, చాలా విలువైనది చేయబడింది. 2, ఆయన తీసుకురాబడుతూ వచ్చింది, అంటే మధ్యవర్తి లేకుండా ప్రభు దగ్గరకు రాబడుతూ వచ్చింది. 3, ఒక మంచి కార్యం, అంటే ఆరాధించే మంచి కార్యంలాగా చేయబడుతూ వచ్చింది. ఆరాధన మంచి కార్యంలాగా చేయబడింది. 4, ఆయన మీద తలమే పోయబడింది, అంటే పూర్తిగా ప్రభువునే మహిమపరిచేదిగా ప్రభువునే తన మనసులో ఉంచుకుంటూ వచ్చింది. ఇంకెవరు స్థానం ఇవ్వాల. 4, జ్ఞాపకార్థంగా చేయబడుతుంది. ఏం చేయబడుతుందండి? జ్ఞాపకార్థం. 4 పోయబడుతుంది. 5, జ్ఞాపకార్థంగా ఉంటూ వచ్చింది, అంటే ఒక జ్ఞాపక సూచన, తను చేసిన ఆరాధన ఒక మాదిరికరంగా ఉంటూ వచ్చింది. 6, ఆయన మరణ భూస్థాపన నిమిత్తమై, అంటే ఆయన పునరుద్ధానాన్ని కనపరుస్తూ వచ్చింది ఆరాధన. అత్ర ఆమె తీసుకురావడం. 7, సర్వలోకమునకు సువార్త ప్రకటించడం ప్రచురం. ఆమె చేసిన అత్తరు సూచన ద్వారా ఏమైంది? ప్రశంసించబడుతుంది, అంటే గణపరచబడుతుంది. ఆమె ప్రభువుని కనపరిచింది, ప్రభు ఏం చేస్తున్నాడు? ఆమె కనపరుస్తున్నాడు. ఇది మనకు కావాల్సిన ఆరాధన. ఆరాధన అంటే ఆయన చేసిన కార్యాలను బట్టి నువ్వు చేసే ఆరాధనలో ప్రభువు గణపరచబడితే, ఆయన శరీరం దగ్గరకు వచ్చిన నీవు నేను ప్రభువుని గణపరిస్తే తగిన సమయంలో ప్రభువు గణపరుస్తాడు మనల్ని. ఇప్పుడు మనం చేసే ఆరాధన ఏంటి? ప్రభు నా జీవితంలో ఈ మేలు చేసావు, ఈ గొప్ప కార్యాలు చేసావు అని ప్రభువు చేసినటువంటి కార్యాలు వాక్య పెరుగులు మనం ప్రభువుని గణపరిచినప్పుడు, నీవింత సామర్థ్యం కలిగిన వాడు, ఇంత గొప్పవాడు, ఇంత శక్తిమంతుడు ప్రభు, నా జీవితంలో ఇలాంటి కార్యాలు చేసావని దేవుని గణపరిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఎక్కడ గణపరచాలో అక్కడ గణపరుస్తాడు. ఏ స్థానంలో నువ్వు ఘనత పొందాలో ఆ స్థానంలో, నువ్వు తక్కువ స్థానంలో ఉండా నిన్ను ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళి నేను గణపరిచేవాడుగా దేవుడు అంటాడు. అటు రీతిలో దేవుడు నన్ను గణపరచడం కొరకు ఆరాధన చేయదునండి. దేవుడు గణపరచబట్టడం కొరకాయి మనం తీసుకొచ్చిన ఆరాధన. ఆ స్త్రీ ఎలాగైతే అత్తను దేవుడు ప్రభు యొక్క శరీరం దగ్గర తీసుకొచ్చిందో, అలాగే మనం కూడా మన ఆరాధన ప్రభు దగ్గర తీసుకొచ్చి ప్రభువుని ఆరాధించినప్పుడు, మన ఆరాధన ద్వారా మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి మన కొరకే మరణించి మన కొరకే భూస్థాపన చేయబడి పునరుద్ధరణ లేచిన ప్రభుని మనం ఆరాధించినప్పుడు, ఆ ఆరాధన బట్టే ప్రభు మనల్ని గణపరుస్తాడు. నేను ఒకటి మాట చెప్పి ముగిస్తా. నువ్వు ఎంత ఘనంగా ఆరాధన చేస్తావో, అంటే మనుషులు అయినట్టు కాదు, నీ ఆరాధనలో ప్రభు ఎంత ఘనమైన వాడుకుంటాడో అంత ఘనంగా నీ కుటుంబం ఉండిద్ది.
అంత ఘనంగా నీ విశ్వాస జీవితం ఉండేది, అంత ఘనంగా నీ పిల్లల భవిష్యత్తు ఉండేది. నువ్వు ఎంతైతే ఘనంగా నీ దేవుణ్ణి ఆరాధించవో అంతగా నీ కుటుంబంలో, నీలో, నీ బంధువుల్లో, నీ స్నేహితులైనా అంత ఘనహీనమైనది ఉండేది. ఆరాధన ఘనమైనది ఉండాలి కానీ ఘనహీనమైనది ఉండకూడదు. సో నువ్వు ఎంత ఆరాధన చేస్తే, ఎంత ఘనంగా ప్రభుని ఆరాధన చేస్తే అంతగా మన కుటుంబాలు, మనం ఉండేటటువంటి ప్రాంతము, మన పిల్లలకు కూడా ఘనమైన వారు ఉంటారు. సో మన పిల్లలు మెట్టు దిగుతున్నారు ఎక్కట్లా. కారణం ఏంటి? మనం చేసే ఆరాధన ఘనమైనదిగా లేదు, వాళ్ళు కూడా ఆరాధన ఘనమైనదిగా చేయట్లా. సో ఎంతకాలం అలా మొహం చిన్నబుచ్చుకుని ఘనమైనదిగా ఆరాధన చేయకుండా ఉంటామో అంతకాలం మన కుటుంబాలు ఘనమైనగా ప్రభు చేయడు. ప్రభు ఘనమైన కుటుంబాలుగా మనం చేయాలంటే ప్రభు ఆశించిన ఆరాధన, ప్రభువుని ఘనపరిచిన ఆరాధన, ప్రభు ఎలా ఘనత పొందుతాడో ఆరాధన మనం చేస్తే ప్రభు ఘనపరచబడతాడు. కాబట్టి మనం చేసే ఆరాధన బట్టి ప్రభు ఘనపరచబడటం ద్వారా ఏం జరిగింది? మనలో ప్రభు ఘనపరుస్తాడు. అట్టి రీతిలో ప్రభు మనం ఘనపరచడం కాదు కానీ ప్రభు మాత్రమే ఘనత పొందినటువంటి ఆరాధన మనం చేయనట్టు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్.